Oh, let's try to start. So we'll start, Prabhu. We'll have prayers and see how people enjoy it. Sure, brother. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूते स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं ग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्र्ये। नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। कृपा तमहम
గురుం దీనతారీణం శ్రీ చైతన్యేశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వోపి వాహ్య స్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. So we are in fifth chapter, 5వ చాప్టర్ లో ఉన్నాం కదా ప్రభుజీ. సో ఇక్కడ దాకా చూసుకున్నాము, 14వ శ్లోకం దాకా చూసినట్టు గుర్తుంది. కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే కర్మని భగవంతుని సెంట్రిక్ గా ఎట్లా చేసుకోవాలో ఈ చాప్టర్ చూపెట్టాం. అంటే కర్మ నిష్కామం ఎప్పుడవుతుందయ్యా అంటే, కర్మ నిష్కామం ఎప్పుడవుతుంది అంటే కర్మ భగవంతుని సెంట్రిక్ గా కర్మ చేసిన నాడు మాత్రమే కర్మ నిష్కామం అవుతుంది అని మనం చాలా చెప్తున్నాం. అయితే మళ్ళీ అర్జునుడు ప్రశ్న అడిగిన ఒక ప్రశ్నకి ఏంటి, సన్యాసమా లేదా కర్మయోగమా అని అడిగితే, కర్మయోగము సన్యాసంతో సమానము, కానీ దానికంటే సులభం. సన్యాసము ఏమీ చేయకుండా కేవలం భగవంతుని ధ్యాసలోనే, అంటే భగవంతుని మీద కంప్లీట్ గా భగవంతుని మీద భారం పెట్టి ఉండడం అన్నది సన్యాసం అయితే, భగవంతుని మీద భారంతో మన కర్మ చేయడం కర్మయోగం అవుతుంది. అది సన్యాసము కంటే సులభము. ఎస్పెషలీ క్షత్రియునికి, అర్జునులాంటి క్షత్రియునికి అది సులభము. సో నిష్కామ కర్మయోగం ద్వారా మనం భౌతిక బంధము నుంచి స్వాతంత్రం అవుతాం. కానీ కర్మయోగం అంటేనే భౌతిక ప్రపంచంతో భౌతిక ప్రపంచంతో మనము కదా. అలాంటప్పుడు కర్మయోగము నిష్కామం ఎట్లాగవుతుంది అన్నది మనం 7 నుంచి 16 శ్లోకాల దాకా చూసాం. సో కర్మయోగం నిష్కామం ఎట్లా అవుతుందయ్యా అంటే, ఎప్పుడైతే ఇది ఎందుకు అవ్వదు అన్నది మనకి కర్మయోగం నిష్కామం ఎందుకు అవ్వలేకపోతున్నది అన్నది మనకి 7 నుంచి 12 శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. సో ఎందుకంటే మనము చేసే కర్మకి మనమే కారణము, మన వలనే జరుగుతున్నది అన్న భావనలో చేయడం వలన, సో మరి ఈ కర్మకి ఎవరు చేస్తున్నారు అంటే ప్రకృతి ఎట్లాగా ఈ కర్మ మనం చేసే కర్మలకు ప్రకృతి ఎట్లా కారణమవుతుంది అన్న జ్ఞానము అజ్ఞానము ఈ రెండిటి మధ్యలో ఉండే బ్యారియర్స్ ని, జ్ఞానాన్ని అజ్ఞానం ఎలా కప్పుతుందో అజ్ఞానాన్ని జ్ఞానం ఎలా విప్పుతుందో ఈ శ్లోకాల్లో మనకి చెప్పుకొస్తున్నారు. జీవాత్మ, భౌతిక ప్రకృతి, పరమాత్మ పరమాత్మ ఈ మూడిటిని అజ్ఞానమును మోహమునకు కారణముగా జ్ఞానము సమస్తమును వెల్లడి చేయను. అజ్ఞానము మోహానికి కారణమైతే జ్ఞానము ఇది ఈ మూడిటి తాలూకా కర్తలకి కారణమైన ఈ మూడు ఏంటి, ఒక కార్యం జరగాలంటే 3 కారణమవుతున్నాయంట. అవి ఏమిటయ్యా అంటే జీవాత్మ, భౌతిక ప్రకృతి, పరమాత్మ. కానీ అజ్ఞానము వలన అది మనం తెలుసుకోలేకపోతున్నాము. జ్ఞానం ఎట్లాగా అజ్ఞానాన్ని విడగొడుతుందో, లేదా అజ్ఞానం ఎట్లా జ్ఞానాన్ని మూసేస్తుందో ఈ శ్లోకాల్లో మనం చూస్తున్నాం 13 నుంచి 16. సో 13వ శ్లోకంలోని దేహదారి అయిన జీవుడు తన స్వభావం నియంత్రించి మానసికముగా కర్మలన్నిటినీ త్యజించినప్పుడు నవద్వారము గల పురమునందు, అనగా భౌతిక దేహమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా నివసించగలుగుతాడు. ఇది మనం చూసాం, లాస్ట్ వీక్ ఈ శ్లోకం చూసాం. జీవుడు తన స్వభావమును నియంత్రించి, స్వభావము అంటే ఇక్కడ తన స్వభావమును మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాం. ఈ స్వభావం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే తన పూర్వ జన్మల వాసన నుంచి, తాను నేర్చుకున్న విషయం నుంచి ఆత్మతో సంబంధమున్న భావనతోని కప్పబడి ఉన్నప్పుడు ఉండే తత్వాన్ని స్వభావం కింద ప్రకటమవుతుంది. అంటే ఆత్మ దాని సొంతంగా చూస్తే సచ్చిదానంద స్వరూపం. అంటే ఆత్మ చాలా దానంతట దానికి ఆనంద స్వభావం తప్పితే వేరొక స్వభావం లేదు. కానీ ఎప్పుడైతే మనం 3వ అధ్యాయంలో చాలా డీటెయిల్ గా చదువుకున్నాం, ఆత్మ ప్రకృతితో సంబంధం ఉన్నప్పుడు, ప్రకృతితో మమైక్యం పొందినప్పుడు ఆత్మ మీదన ఒక అద్దం మీద ధూళి ఉన్న విధానముగా
ప్రకృతితో ఉన్న సంబంధము మన స్వభావం కింద ప్రకటమవుతుంది. అటువంటి స్వభావాన్ని మనం నియంత్రించగలిగినప్పుడు ఎప్పుడు నియంత్రించగలుగుతాము? ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని తెలుసుకోగలిగినప్పుడు. ఎప్పుడు నియంత్రించగలుగుతాము? నేను నేను అనుకున్నదంతా కూడా, నా స్వభావము అనుకున్నదంతా కూడా నా నే ఈ ఆత్మ తాలూకు నిజ స్వరూపము కాదు అని గ్రహించగలిగినప్పుడు, తన స్వభావాన్ని నియంత్రించి మానసికంగా కర్మలన్నిటినీ కర్మ చేస్తున్నాడు. కానీ కర్మను త్యాగం చేయడం జరుగుతుంది. నవద్వారములు గల పురమునందు భౌతిక దేహమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా నివసించగలుగుతాడు. అంటే ఇక్కడ మనం కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ మానసికంగా త్యాగము చేయగలడం, మానసికముగా కర్మ నుంచి బయటపడగలడం. ఇది ఏమిటి మనల్ని కర్మ నుంచి మానసికంగా బయటపడకుండా నియంత్రిస్తుందయ్యా అన్నది ఒక నిమిషం ఆలోచించాలి. ఏమిటి నియంత్రిస్తుంది అంటే, భౌతిక ప్రపంచంలో మనము సాధించిన విషయాలని ఆనందించడం మొదలుపెట్టినప్పుడు మనము కర్మని ఓన్ చేసేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, మన త్యాగం ఏమి చేయాలి అంటే కర్మ త్యాగము కాదు, కర్మఫల త్యాగం అని చెప్పుకున్నాము. కర్మఫల త్యాగానికి మూల కారణం ఏమిటయ్యా అంటే, ఆ కర్మ వలన భౌతికంగా పొందిన ఆనందాన్ని త్యాగం చేయగలగాలి. అది త్యాగం చేసినప్పుడు మానసికంగా కర్మలన్నింటినీ త్యాగం చేసిన స్థితికి వెళ్ళగలుగుతాము. అప్పుడు ఆ చేసిన కర్మకి మనకి కారణము కాకుండా సుఖంగా జీవించగలుగుతాము. అంటే ఆత్మ పరమాత్మతో ఉన్న బంధముతోని ఆనందంగా జీవించగలిగే స్థితికి వెళుతుందయ్యా. సో 14వ శ్లోకం కూడా మనం చదువుకున్నాం. తన దేహమనుడి పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపుడు. తన దేహమనుడి పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపుడు. జనులను కర్మలు చేయమని ప్రేరేపింపుడు, కర్మ ఫలములను సృష్టింపుడు. ఇదంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. సో సో మనము చేస్తున్నాం కర్మ అని అనుకుంటున్నాము, అని ఇది ప్రకృతి త్రిగుణాల వలన జరుగుతుందయ్యా. ప్రకృతి త్రిగుణతత్వం వలన జరుగుతుందయ్యా. అంటే మనము ఈ త్రిగుణతత్వానికి అతీతమైన స్థితిలోకి నిలబడగలగాలి, అతీతమైన స్థితిలోకి వెళ్ళగలగాలి. అంటే ఒక కార్యం జరుగుతున్నప్పుడు మనలో ఉండే సత్వగుణము, మనలో ఉండే రజోగుణము, మనలో ఉండే తమో గుణము వలన, ఆ నిమిషం ఉండే ఒకానొక గుణము వలన ఆ కార్యము అట్లా చేయడం జరుగుతుంది. మనం అట్లా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. మనం దానిని ఓన్ చేయడం జరుగుతున్నది. నిజానికి అది మన నిజ సహజ స్వరూపము, లక్షణము కాదు ఆ కర్మ చేయడం గురించి అని చెప్తున్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఇది మనం ఎంత ఎక్కువగా గ్రహించగలుగుతామో అంత ఎక్కువగా ఆ కర్మ నుంచి బయటపడతాము, కర్మ ఫలం నుంచి బయటపడతాము. మానసికంగా ఆ కర్మాన్ని ఫలితాన్ని, కర్మ నుంచి వచ్చే ఆనందాన్ని త్యాగము చేయగలుగుతాం. సో మనమే తన దేహం అనేది పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ. ఈ దేహానికి అధిపతి ఎవరయ్యా అంటే జీవాత్మ. కర్మలను సృష్టింపుడు. కర్మ తనంతట తానేమి చేయట్లేదు, తనే సృష్టించట్లేదు. అదంతా కూడా ప్రకృతి త్రిగుణతత్వం వలన జరుగుతున్నదయ్యా. ఎందుకు జరుగుతుంది? మనలో ఉండిపోయిన స్వభావాన్ని కి సంబంధించిన కోరికలు తీర్చడం కోసము ఈ ప్రకృతి త్రిగుణతత్వంతో కూడిన ఈ ప్రకృతి మనకి ఇవ్వబడింది. అయితే మనం ఆ నిజాన్ని తెలుసుకుని దానికి అటాచ్ అవ్వకుండా బయటపడగలగాలి. సో 15వ శ్లోకం నుంచి మనం చదువుకోవాలి. 14 దాకా చూసుకున్నాం. నదైతే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభూ అజ్ఞానే అవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవా. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపుడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహమును పొందుచున్నారు. సో ఇట్లా ఎందుకు జరుగుతుందయ్యా? కర్మ త్రిగుణతత్వాలతోని వలన కర్మ జరుగుతున్నది అనేది మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు,
జీవులు వారి నిజ జ్ఞానాన్ని ఆవరించిన అజ్ఞానము చే మోహము పొంది ఉండడం వలన. ఉమ్, నిజానికి భగవంతుడు ఎవ్వరు పాపాన్ని గాని పుణ్యాన్ని గది గ్రహించడు. ఈ పాప పుణ్యం అన్నది ఏమిటయ్యా అంటే, పాపం అన్నది ఏంటంటే మనం చేసే కర్మానుసారము మరొక జీవితాన్ని కొనుక్కోవడము అయితే పుణ్యము అన్నది మనము చేసే కర్మలను త్యాగము చేసి భగవద్ భావనతోని భగవద్భక్తితోని నిలబడగలడము పుణ్యం అవుతుంది. అయితే ఈ రెండింటినీ కూడా భగవంతుడు గ్రహించడు, పుణ్యాన్ని కూడా భగవంతుడు గ్రహించడంట. మరి భగవంతుడు ఏమి గ్రహిస్తున్నాడు అయ్యా అంటే, కేవలము మన ప్రేమ భక్తిని మాత్రమే గ్రహిస్తుంటాడు. ఉమ్, జీవులు వారి నిజ జ్ఞానమును అజ్ఞానం అనే మోహము చేత అజ్ఞానముచే మోహము పొందుచున్నాడు. అజ్ఞానముచే మోహము పొందుతున్నాడు. అజ్ఞానము in English, let's see. Nor does the Supreme Lord assume anyone's sinful or pious activities. Embodied beings, however, are bewildered because of the ignorance which covers their real knowledge. సో ఈ అజ్ఞానము, ఇటువంటి అజ్ఞానము, నాది నేను అన్న భావన, నే నా నా ఏంటిది నేను చేసిన కార్యం వలన వచ్చిన రిజల్ట్ అన్న భావన వలన జీవుడు ఆ అజ్ఞానముతోని తన నిజ స్వరూప స్థితి అయిన జ్ఞానముని కప్పబడి ఉంచుకుంటున్నాడయ్యా. సో తెలుసు, అన్ని తెలుసు, ఇది తప్పు అని తెలిసినా సరే ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే, ఆ ప్రకృతి త్రిగుణ తత్వం వలన ప్రకృతి త్రిగుణ తత్వానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము, తన నిజ స్థితిని తెలుసుకోలేకపోవడము, పక్కనే భగవంతుడు ఉన్నా సరే దానిని గ్రహించని స్థితిలోని ఉంటున్నాడయ్యా అని భగవంతుడు చెప్తున్నాడు. చూద్దాం. జాయిన్ అయ్యారా? సంస్కృతమున విభువను సంస్కృత శబ్దమునకు అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యం అనేది షడ్గుణములను సంపూర్ణముగా కలిగి ఉన్న భగవానుడు అని అర్థము. మనము ముందు శ్లోకంలో చూస్తే ప్రభువు అని పిలుస్తారు, ఈ శ్లోకంలో చూస్తే విభు అని పిలిచారు, కానీ అదే భగవంతుడిని విభు అని పిలుస్తున్నారు. పాపపుణ్యముల కర్మలచే కలత పొందక అతడెప్పుడు తన యందే సంతృప్తుడై ఆత్మారాముడై ఉండును. సో సో ఇక్కడ రెండు విషయాలు మళ్ళీ మనం గ్రహించాలి. జీవాత్మ త్రిగుణతత్వానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే, జీవాత్మ త్రిగుణతత్వం వలన కప్పబడి అది వేరొక ఆనందం కోసం వెతుక్కుంటుంది. అయితే జీవాత్మకి ఎప్పుడూ కూడా కంపానియన్ గా ఉండే పరమాత్మ మాత్రము దీనికి అతీతుడయ్యా. విభు అంటే అతీత తత్వాన్ని చూపించేది విభు. ఏ జీవుని స్థితిని కూడా అతను ఎన్నడూ కారణుడు కాడు. సో టూ వేస్ టు లుక్ ఎట్ ఇట్. మన పరిస్థితికి భగవంతుడి కారణం కాదు, కానీ భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. అంటే భగవంతుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు, కానీ మన పరిస్థితికి భగవంతుడి కారణం కాదు. సో మనం ఏది కోరుకుంటే అది భగవంతుడు ఇస్తున్నాడు, ఇవ్వడం వరకు తన వంతు. కానీ ఆ ఇచ్చిన దానికి తాను ప్రభువు కాడు, తాను బాధ్యుడు కాదు. ఎందుకంటే అది మన కోరికానుసారము వస్తుంది. మనం ఆ కోరికని అవుతున్నామేమో. ఈ రోజు నేను కోరుకోలేదు కదండి, నాకు ఈ యాక్సిడెంట్ ఎందుకు ఇచ్చారండి. మనం యాక్సిడెంట్ కోరుకోము, కానీ అది మన కర్మానుసారము వస్తుంది. ఆ కర్మ అన్నది మన ఒకానొక కోరికానుసారము డిపెండ్ అయి ఉంటుంది. జీవుడే అజ్ఞానముచే మోహితుడై వివిధ రకములైన భౌతిక జీవన స్థితులు ఎందు ఆసక్తుడైనందున తన కర్మ ఫలములు అనే సంఖ్యలలో చిక్కుకొనును. సో అజ్ఞానముచే మోహితుడై రకరకమాల భౌతిక జీవన స్థితులు ఎందు ఆసక్తుడైనందున, సో ఏదో ఒక రకమైన జీవన స్థితి ఎందు తనకి ఇంట్రెస్ట్ ఉండడం వలన, తనకు ఒక బంధం ఏర్పడడం వలన అది తన కర్మఫలములు, దాని వలన వచ్చే కర్మఫలములు అనే సంఖ్యలలో చిక్కుకుంటున్నాడయ్యా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానము చే మోహితుడైన. ఏమిటువంటి అజ్ఞానము? కర్మకి కారణము నేను కాదు, ప్రకృతి త్రిగుణతత్వము అని తెలియని అజ్ఞానము వలన భౌతిక జీవన స్థితులు ఎందు, భౌతిక ప్రపంచం నందు మరింతగా ఆసక్తి పెంపొందించుకున్న వాళ్ళం అవుతున్నామంట. దాని వలన కర్మఫలంలో చిక్కుకుంటున్నాము. వాస్తవమునకు ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు జ్ఞాన సంపూర్ణుడై ఉండు.
తనకు గల పరిమిత శక్తి వలన అతడు అజ్ఞానముచే ప్రభావితుడగును. భగవానుడు సర్వశక్తిమంతుడు, కానీ జీవుడు అట్టువాడు కాదు. భగవానుడు విభు లేక సర్వజ్ఞుడు, కానీ జీవుడు అణుమాత్రము. కానీ అతడు జీవాత్మ అయినందున తన ఇచ్ఛానుసారము దేనినైనను కోరుకునే శక్తిని కలిగి ఉండును. జీవుడు జీవుడు భగవంతుడు విభు అంటే అతనికి అనంతమైన శక్తి ఉంది. అన్నిట్లోని, దేంట్లోని జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వీటన్నిటిలోని అనంతమైన శక్తి ఉంది. కానీ జీవుడు మాత్రము అణుమాత్రము, చిన్న అంశ మాత్రమే. అతడు జీవాత్మ అయినందున తన ఇచ్ఛానుసారము దేనినైనా కోరికని శక్తిని అతను కలిగి ఉండును. సో మనం ఎటువంటి కోరికనైనా కోరుకునే శక్తి ఉందంట. కానీ ఆ శక్తి వల్ల ఏం జరుగుతుందయ్యా? అతని అట్టి కోరిక సర్వశక్తివంతమైన భగవానుని చేతనే పూరింపబడు. కనుకనే జీవుడు తన కోరికల విషయమున కలత పొందినప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చుకున్నట్టుకు అవకాశం ఇచ్చును. సో మనం ఎప్పుడైతే ఆ కోరికలతోనే కలత చెందుతున్నామో, అరే ఆ కోరిక తీరట్లేదు, ఈ కోరిక తీరట్లేదు అని భావిస్తున్నప్పుడల్లా భగవంతుడు ఆ కోరికలన్నిటినీ కూడా తీరుస్తున్నాడయ్యా. ఎందుకంటే మనము మన కోసమే ఈ ప్రకృతిని క్రియేట్ చేశాడు కాబట్టి. కానీ జీవుడు వాంఛించినట్టి ప్రత్యేక పరిస్థితులు యందు కర్మలకు కానీ ఫలములకు కానీ భగవానుడు ఎన్నడూ బాధ్యుడు కాదు. ఇవన్నీ మరి భగవంతుడి వల్లనే జరుగుతుంది కదండి, నాదేం లేదు కదా, మరి భగవంతుడే దీనికి కారణం కదా అని అనుకోవడానికి వీలు లేదు. కనుకనే మోహపూరిత పరిస్థితులలో నుండి చేత జీవుడు భౌతిక దేహమే తానని భావించి జీవితం యొక్క తాత్కాలిక సుఖదుఖములను కలిగి సుఖదుఖములకు గురి అవుచున్నాడు. తన తాత్కాలిక సుఖదుఖాలకి గురి అవుచున్నాడు. భగవానుడు సదా పరమాత్మునిగా జీవుని నిత్య సహచరుడై ఉండును. పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు ఎవరైనా దాని యొక్క సువాసన గ్రహింపగలిగినట్లు జీవాత్మ కోరికలన్నిటినీ గ్రహింపగలుగును. సో భగవంతుడు పక్కనే ఉంటున్నాడు, మన పక్కనే జీవాత్మ కి తోడుగా మన పక్కనే ఉండడం వలన మన కోరికలన్నీ ఆయనకి తెలుస్తున్నాయి. ఆ కోరికలు నెరవేర్చడం కోసము తను తను మనకి సహాయపడడం కోసం ఈ ప్రకృతి తత్వాన్ని క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే మనము దీంట్లో ఉండిపోతున్నామో ఆయనకి ఏమి సంబంధం లేదు. ఆయన కేవలం ఎన్హాన్సర్ మాత్రమే, క్యాటలిస్ట్ లాంటి వాడు. ఈ కోరికలన్నీ మన కర్మానుసారము తీరేలాగా చూసే వ్యక్తి భగవంతుడు. అంతేగాని దీనికి ఆయనకి సంబంధం లేదు. అంటే మనం ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే ఇది అంతా మనం చేసుకున్న విషయమే, మనం చేసుకున్న విషయమే, మనం కోరుకుంటున్న విషయమే. దాని వలన మాత్రమే ఈ ప్రకృతి ఏంటి ఇది జరుగుతున్నది. కోరిక అనున్నది జీవాత్మక సూక్ష్మ రూప బంధమైనను భగవానుడు జీవుల అర్హతను బట్టి వారి కోరికలు తీర్చును. ఈ విధముగా మానవుడు తలుచుట భగవానుడు దాన్ని పూరించుట జరుగుచును. అనగా మానవుడు తన కోరికలు నెరవేర్చుకున్నట్టు ఎందు సర్వశక్తిమంతుడు కాదు, కానీ భగవానుడు మాత్రం తన కోరికలన్నింటినీ నెరవేర్చుకోనగలడు. అతడు అందరి పట్ల తటస్థుడై ఉండును. కనుకనే స్వల్ప స్వాతంత్రమును కలిగి ఉన్నటువంటి జీవుల కోరికలతో అతడు ఎట్టి జోక్యము కలిగించుకొను. అయినను శ్రీకృష్ణుని పొందవలెనని ఇచ్చని ఎవరైనా వాంఛించినచో భగవానుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారు తనను పొంది శాశ్వత ఆనందమును అనుభవించినట్లుగా వారి కోరికను వృద్ధి చేస్తూ ప్రోత్సహించు. కనుకనే వేదమంత్రములు ఇట్లు పలుకుచున్నవి. సాధు కర్మ కారాయతి తం యమేభ్య లోకేభ్య ఉన్నీశతే. ఏషవు ఏవ సాధు కర్మ కారాయతి తం యమతో నినీశతే. జీవుడు ఉద్ధరింపబడినట్లుగా అతనిని భగవానుడు పుణ్యకార్యములందు నెలకొల్పును. ఇట్లే అతడు నరకమునకు పోవునట్లుగా అపకార్యములందును నెలకొల్పును. సో అది మన కోరిక అనుసారము అట్టి కార్యాల్లోకి వెళ్తున్నామయ్యా అని చెప్పుకొస్తున్నారు. జీవుడు తన సుఖ దుఃఖములందు సంపూర్ణముగా పరతంత్రుడై ఉండును. వాయువుచే మేఘము కదిలినట్లు అతడు భగవానుని సంకల్పించే స్వర్గమునకు గాని నరకమునకు గాని ప్రయాణించు. కృష్ణ చైతన్యమునకు దూరముగా ఉండవలనని చిరకాల వాంఛించే జీవుడు స్వయముగా మోహమునకు గురి అవుచున్నాడు. తత్ఫలితముగా జీవుడు సహజముగానే నిత్యుడును ఆనంద స్వరూపుడును జ్ఞాన సంపూర్ణుడు అయినప్పటికీ
తన అణుమాత్ర స్థితి వలన భగవానునికి సేవ చేయుతుమను తన సహజ స్థితిని విస్మరించి అజ్ఞానముచే బద్దులోచున్నాడు. అట్టి అజ్ఞాన అవకాశమును అట్టి అజ్ఞాన వశమున జీవి తన బద్ధ స్థితికి భగవానుడే కారణమని భావించును. మళ్ళీ వైషమ్య నైర్గుణ్యేన సాపేక్షత్వత్ తదాహి దర్శయతి. భగవానుడు బాహ్యముగా ద్వేషించుచున్నట్లుగా లేదా ప్రేమించుచున్నట్లుగా కనిపించినను వాస్తవమునకు అతడు ఎవరిని ద్వేషించడు కానీ ప్రేమించడు కానీ చేయుడు అని వేదాంత సూత్రము కూడా ఈ విషయంనే నిర్ధారిస్తున్నది. సో మళ్ళీ మనకి ఈ భగవంతుడు చెప్పిన ఈ మాటని, నేను దేనికి కారణము కాదు, అన్నిటికీ నేనే కారణమైనా సరే నీ కర్మకు మాత్రము నీవే బాధ్యుడివి. నీ కర్మ అన్నది ఎట్లా జరుగుతుందయ్యా అంటే, నీ నిజస్వరూపం నీకు తెలియకపోవడం వలన అజ్ఞానంతో నువ్వు మోహమనే అజ్ఞానముతోని ఆవరించి ఉండడం వలన, జ్ఞానమును నువ్వు తెలుసుకోలేకపోవడం వలన నువ్వు ఈ ప్రకృతి ఏకీభవించి అది ప్రకృతి త్రిగుణ తత్వం ఫలితముగాను నువ్వు కర్మకి నీవే కారణము అని భావిస్తున్నావయ్యా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సో మనకుండే కోరికలు చేసేవారు ఎవరయ్యా అంటే, కోరిక నెరవేరడానికి జీవితకు అర్హత ఉందా? సో మనకి ఏదైనా కోరిక ఉందనుకోండి, జీవుని కోరికలు, భగవంతుడు ఆ కోరిక అర్హత ఉందా లేదా అని ఆలోచిస్తున్నాడు. అర్హత ఉందే అంటే మంజూరు చేస్తాడు. ఆ కోరిక ఎట్లా మంజూరు అవుతుంది? త్రిగుణాలతోని, సత్వగుణంలోనో, రజోగుణంలోనో, తమో గుణంలోనో, ఏదో ఒక గుణంలో ఆ కోరిక మనకి నెరవేరేలాగా చూస్తున్నాడు. పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకే భౌతిక ప్రకృతి స్వీకరించి సత్వ రజో తమో అనే 3 గుణాల ద్వారా కోరికలు నెరవేరుస్తుంది. సో ఆ కోరిక ఏదో ఒక గుణంలోని మనకి నెరవేరుతుంది. ఎప్పుడైతే అంటే మరి 3 గుణాలతో ఎందుకు వస్తుందండి అంటే, మన కోరిక భౌతికమైనప్పుడు అది ఏదో ఒక గుణంలో రావలసిందే. ఈ 3 కూడా భౌతిక తత్వాలు. ఆ కోరిక ఆధ్యాత్మికం అయినప్పుడు భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా భగవంతుడు ఆ కోరికను తీరుస్తాడు. పొందాలి, మోక్షం పొందాలి అనుకున్నాడు ధ్రువుడు ఎప్పుడైతే భగవంతుని దర్శనం కోసం ప్రార్థించాడో, అది ప్రకృతి త్రిగుణ తత్వం లేకుండా వారికి జరిగింది. అంటే ఇంకా అక్కడ ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం వాటి ప్రమేయం ఉండదు. ఎందుకంటే అది పూర్తిగా ఆధ్యాత్మిక కోరిక కాబట్టి. ఎప్పుడైతే కోరిక భౌతికం అవుతుందో అది తప్పకుండా ఈ త్రిగుణ తత్వాల్లోంచే రావడం జరుగుతుంది. సో అది మనం గ్రహించాల్సిన విషయం. సరే, ఇది ఇంకొక ఎగ్జాంపుల్. సరే, మహమ్మద్ అలీ తను గొప్ప ఛాంపియన్, నేను చాలా గొప్పవాడిని, ఐఎమ్ ద గ్రేటెస్ట్ అనుకున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి పార్కిన్సన్ డిసీజ్ వచ్చినప్పుడు అతను అదే మాట అడిగారు, యూ సెడ్ యు ఆర్ ద గ్రేటెస్ట్, మరి ఎందుకు ఇలాగా చిన్న టీ కప్ను కూడా ఎత్తలేని పరిస్థితికి వచ్చావంటే, ఐఎమ్ స్టిల్ ద గ్రేటెస్ట్, బట్ ద గ్రేటెస్ట్ ఫూల్ టు అండర్స్టాండ్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ అన్నాడు. అట్లాగా మన 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 ప్రమేయము ఒక స్థితి దాటిన తర్వాత ఉండదు అని గ్రహించగలడమే జ్ఞానము. అయితే ఆ జ్ఞానాన్ని మనము ప్రకృతి త్రిగుణ తత్వంతో బంధం ఏర్పడడం వలన నేనే కారణం అన్న భావంతో గ్రహించలేకపోతున్నాము. ఎప్పుడైతే మనకు నచ్చింది, మనకు కావాల్సింది జరగకపోతే అప్పుడు మనము భగవంతుడిని బ్లేమ్ చేయడం చేస్తూ ఉంటాము. కానీ భగవంతునికి వీటితోని సంబంధం లేదు. అది కేవలము మన అజ్ఞానం వలనే మన చుట్టూరు ఉన్న విషయాలు మనకి అలా గోచరిస్తున్నాయి. సరే, 16వ శ్లోకానికి వెళ్దాము. ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. నేను చదువుతా ప్రభుజీ. అనితమ్మ తల్లి చదవండి. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అనువాదం: అయినా మనిషి అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానంతో వివేకవంతుడైనప్పుడు పగటి సమయంలో సూర్యుడు సమస్తాన్ని ప్రకాశింపజేసినట్లు అతని జ్ఞానము సమస్తాన్ని వెల్లడి చేస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. సో అజ్ఞానము వలన జ్ఞానము కప్పబడింది అని చెప్తున్నారు. కానీ మానవుడు అజ్ఞానం నశింపజే జ్ఞానము చే ప్రకాశవంతుడైనప్పుడు
పగటపూట సూర్యుడు సర్వమును ప్రకాశించేయనట్లు అతని జ్ఞానం సర్వమును వ్యక్తపరచును. సో ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, అజ్ఞానం వలన జ్ఞానం కప్పబడిపోయింది అంటున్నారు. కానీ ఆ జ్ఞానము వలనే అజ్ఞానాన్ని మళ్ళీ మనం దానిని పటాపించడం చెయ్యాలి. అంటే ఈ శక్తి, ఈ శక్తి 2 మన దగ్గరే ఉన్నాయి. ఏ శక్తి? జ్ఞానముని కప్పబడిపోయే ఆసక్తి. అంటే భౌతిక ప్రపంచం మీద ఉండే ఆసక్తితోని జ్ఞానం కప్పబడిపోతుంది. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకుంటామో, అది ఎలా అర్థం చేసుకుంటాము? ఆ అర్థం చేసుకునే స్వాతంత్రము కూడా మనకే ఉంది. జీవాత్మ పరమాత్మ అంశ కాబట్టి, పరమాత్మకి ఎట్లాగైతే స్వాతంత్రము సర్వస్వాతంత్రుడో భగవంతుడు, మనిషి కూడా ఆ చిన్న స్వాతంత్ర అంశము మనలో కూడా ఉంది. ఎందుకంటే పరమాత్మ కూడా, జీవాత్మ కూడా పరమాత్మ అంశే కాబట్టి. అయితే అయితే ఎప్పుడైతే ఆ జీవాత్మ తనకున్న ఆ చిన్న ఆ స్వాతంత్రమైన అంశని, ఆ అంశ రూపంలో ఉన్న స్వాతంత్రంతోని భగవంతుడి వైపు చూడడం మొదలు పెడతామో, స్థితిని తన స్వధర్మాన్ని, సహజ ధర్మాన్ని, స్వభావాన్ని దాటి ఆ స్వధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుని తన నిజస్థితిని గ్రహించి అటువైపు కదా నేను ప్రయాణించాలి అని గ్రహించడం మొదలు పెడతామో, అప్పుడు జ్ఞానం అంటే వేరొకటి ఏమీ కాదు. ఏమిటయ్యా జ్ఞానము అంటే, మన నిజ స్థితిని అర్థం చేసుకుని ఆ స్థితిలో ప్రయాణం చేయడం మొదలు పెట్టడమే జ్ఞానం. సూర్యుడు సర్వమును ప్రకాశింప చేయనట్లు అతని జ్ఞానం సర్వమును వ్యక్తపరచును. అప్పుడు భగవంతుడు మనకి సపోర్ట్ గా నిలబడి ఎప్పుడైతే మనం అతని దగ్గరికి వెళుతున్నామో, 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఒకటి భగవంతుడు, 2 భగవంతుని తాలూకా శక్తి, ప్రకృతి, త్రిగుణతత్వంతో దీనితో మనం సంబంధం పెంచుకుంటామో 2 భగవంతుడికి సంబంధించినవే. అయితే అయితే ప్రకృతి త్రిగుణ తత్వంతో సంబంధం పెట్టుకున్నంత కాలము కూడా ఈ లోనే మళ్ళీ తిరుగుతూ ఉంటున్నాము. ఎప్పుడైతే దాని నుంచి అది భగవంతుని శక్తి నుంచి భగవంతుని వైపు చూడడం మొదలు పెడతామో, అప్పుడు ఈ త్రిగుణ తత్వానికి అతీతముగా ఉండి మనము ఆ భగవంతుని ధ్యాసలో మన నిజ స్థితిని గ్రహించగలుగుతాము అన్నది మనం గ్రహించాలి. సో దీని భాష్యానికి వెళ్దాం. శ్రీకృష్ణుని విస్మరించిన వారు నిశ్చయముగా మోహమునకు గురవుతారు. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఎన్నడూ అట్టి మోహమునకు గురి కాడు. సర్వం జ్ఞానేన సదృశం అని భగవద్గీత యందు జ్ఞానము ఎంతగానో ప్రశంసబడింది. ఆ జ్ఞానం ఎవరైనాను శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతులై అతనికి సర్వము సమర్పించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానమును పొందుదురు అని 17వ అధ్యాయం 19వ శ్లోకం 7.19 లో చెప్తున్నారు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నెన్నో జన్మలు ఎత్తిన తర్వాత బహునాం జన్మనామంతే, అనేక జన్మలు గడిచిన పిమ్మట జ్ఞానవంతుడైన శ్రీకృష్ణుని శరణ పొందినప్పుడు, లేక కృష్ణ చైతన్యం పొందినప్పుడు వారి పగటిపూట సూర్యుని వల్ల సర్వం గోచరమైనట్లు సర్వం వ్యక్తము కాబడును. ఎన్నో జన్మలెత్తిన తరువాత గోచరమైనట్లు సర్వము వ్యక్తము కాబడును. అప్పుడు మాత్రమే అంతా కూడా తనకి క్లియర్ గా కనబడుతుందయ్యా. వాస్తవమునకు జీవులు అనేక రకములుగా భ్రాంతికి గురి అవుతున్నారు. ఉదాహరణకు అతడు అహంకారంతో భావించినప్పుడు అజ్ఞానముతో అతడు మాయ పన్నెడి చివరి ఉచ్చులో పడిపోవును. జీవుడు భగవానుడైనచో అతడు అజ్ఞానం ఎట్లు మోహితుడగును. చాలా మంచి, నాలోని పరమాత్మ ఉంటే నీలోని పరమాత్మ ఉంది, మనం అందరం భగవంతునితో సమానమే, నేను గ్రహించాను మీరు గ్రహించలేదు, మీరు గ్రహించగలిగిన తర్వాత మీరు భగవంతునితో సమానం అయిపోతారు అంటే అది వినడానికి చాలా బాగుంటుంది. అందుకు అందరూ కూడా అటువంటి ఆలోచనలోని వెళుతూ ఉంటారు. కానీ
ప్రభుపాదులు వారు చెప్తున్నారు, అది మాయ తాలూకా ఆఖరి ఉచ్చు. ఎప్పుడైతే అటువంటి ఆలోచనలోకి వెళ్ళామో తిరిగి రావడం చాలా కష్టము అని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అజ్ఞానము భగవంతుని కంటే గొప్ప. భగవంతుడిని నేను అని గ్రహించలేకపోతున్నాం. ఎందుకు గ్రహించలేకపోతున్నాం అంటే అజ్ఞానం వలన అంటున్నారు. మరి ఈ అజ్ఞానం అనేది భగవంతుడి కంటే గొప్పదా? అందుకే అంటే మరి అప్పుడు భగవంతుడు గొప్పవాడు కాదా? మనం అజ్ఞానాన్ని పూజించుకోవచ్చు కదా, భగవంతుని పూజించడం మానేసి. అంటే అదే అజ్ఞానం. ఉమ్. భగవంతుడు గొప్పవాడు అని గ్రహించలేకపోవడమే అజ్ఞానం. ఎప్పుడైతే భగవంతుడు గొప్పవాడు అని గ్రహిస్తామో అప్పుడు మనం వేరు, భగవంతుడు వేరు. మనము భగవంతుని తాలూకా సేవకులు మాత్రమే అన్న నిజ స్థితిని గ్రహించిన వాళ్ళని అవుతాము. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుని నుండియే యథార్థ జ్ఞానము లభించింది. కనుకనే మానవుడు అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికచారిని అన్వేషించి అతని నిర్దేశం కృష్ణ చైతన్యం అనగానేమిటో ఎరుగవాలి. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడి నుంచి మాత్రమే వస్తున్నది. ఎవరైతే శ్రీకృష్ణ భగవాను గ్రహించారో, అతని అండగా నిలబడుతున్నారో, ఎవరికి అండగా భగవంతుడు నిలబడుతున్నాడో అటువంటి వ్యక్తులు మాత్రమే మన ఈ అజ్ఞానాన్ని తీసివేయగలుగుతారు. చాలా మటుకు మనము భగవంతుడి దగ్గరికి మనకి ఏదైనా కష్టం ఉంటే వెళుతూ ఉంటాం, కానీ కష్టం కోసం ఒక ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ భౌతిక కోరిక తీర్చుకోవడం కోసము మనం వెళ్తూ ఉంటాం. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళడాన్ని ఈ స్ట్రెస్ తీసేయడానికి కాదు, మొత్తం డిస్ట్రెస్ ని తీసేయగలిగేవాడు భగవంతుడు. భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని తెంపగలిగే వ్యక్తి భగవంతుడు అనేది గ్రహించి మనం ఆ భావనతో ఆయన్ని పూజించగలగాలి. వస్తుంది భగవంతుని ప్రేమించినప్పుడు మాత్రమే వస్తుంది. మిగతావన్నీ కూడా వేరొక కారణంతో భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయా కోరికలు నెరవేరుతూ ఉంటాయి తప్పితే దానికి ఆ కోరికలు నెరవేరుతున్నంత కాలము కూడా మనం భగవంతుడికి దూరం అయిపోతూ ఉంటాం. ఎందుకనగా సూర్యుడు అంధకారమును తరిమివేయించినట్లే కృష్ణ చైతన్యం అజ్ఞానం అంతటిని ఖచ్చితంగా పారద్రోలగలదు. కానీ తాను ఈ దేహమును కాదను, ఈ దేహమునకు అతీతుడనే పరిపూర్ణ జ్ఞానం ఉన్నప్పటికీ ఆత్మ మరియు పరమాత్మకు నడుముల భేదమును అతను గ్రహింపలేకపోవచ్చును. సో అర్థమవుతుంది కదా. మరి రెండు స్టెప్స్ మళ్ళీ ఇక్కడ 2వ అధ్యాయం అంతా కూడా మనము ఆత్మస్థితికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. కానీ కేవలము ఆత్మస్థితి తెలియడం ఒకటే కాదు. ఆత్మస్థితి తెలిస్తే ఆత్మస్థితి వలన ఏం తెలుస్తుంది? నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అన్నంత వరకు గ్రహించగలుగుతున్నాను. అది ఒక్కటి గ్రహించినంత మాత్రాన మనకి ముక్తి రాదు. చాలా మంది ఆత్మసాక్షాత్కారం జరిగింది. ఆత్మసాక్షాత్కారం జరగడం అంటే ఏంటి? నేను శరీరాన్ని కాదు, ఆత్మని. ఆత్మకి ఈ శరీరం అన్న భావన ఈ భౌతిక త్రిగుణతత్వం వల్ల వస్తున్నది. ఇది గ్రహించడము ఆత్మసాక్షాత్కారం. అయితే ఆ తర్వాత ఏమిటి? మరి ఈ ఆత్మని అని గ్రహించినప్పుడు మరి నా జర్నీ ఏమిటి అనేది ఆలోచించి అతతో బ్రహ్మ జిజ్ఞాస అన్నది అక్కడ స్టార్ట్ అవుతుంది. బేసికల్గా అసలు నేను ఎవరని, నేను ఈ ఆత్మని అయినప్పుడు నేను ఈ ఆత్మని ఏమి చెయ్యాలి అనేది మనం ప్రశ్నించగలిగినప్పుడు మనము ఈ ఆత్మస్థితితోని పరమాత్మతో ఉన్న బంధాన్ని పెంచుకోవాలి. అది ఎక్కడి నుంచి జరుగుతుందయ్యా అంటే అది ఎలా జరుగుతుంది అంటే ఒక గురువు వలన మాత్రమే జరుగుతుంది. ఎవరైనా నువ్వు ఆశ్రయించినప్పుడే ఇంకా శ్రీకృష్ణ భగవానుని గూర్చి మరియు దేవాది దేవునితో తమకగా సంబంధం గూర్చి వాస్తవంగా ఎరుగగలరు. సాధారణముగా భగవానుని ప్రతినిధి అయిన వాడు భగవానికి సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా కలిగి ఉండేటిచే భగవానునితో సమానముగా భక్తి గౌరవములు లభించినను తానెన్నడూ భగవానుడని పలుకు. భగవానునికి శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో ప్రతి జీవియు వ్యక్తిత్వమును కలిగి ఉండిననియు భగవానుడు కూడా వ్యక్తిత్వం కలిగి ఉండినని తెలిపిండు. జీవులందరూ భూతకాలమునందు, వర్తమాన కాలమునందు, భవిష్యత్తు కాలమునందు వ్యక్తిత్వం కలిగి ఇందురు. జీవులు ముక్తి పొందిన పిమ్మట కూడా తమ వ్యక్తిత్వం కలిగి ఇందురు. రాత్రి యందు చీకటిలో సర్వము ఒకే విధముగా గోచరించినను
సూర్యోదయం అయినంతనే ప్రతీదీను వాటి యథార్థ రూపంలో గోచరించు. ఆధ్యాత్మిక జీవితమునందలి జీవస్వరూపములతో కూడిన వ్యక్తిత్వంతో కూడిన గుర్తింపే యథార్థ జ్ఞానమై ఉన్నది. సో సో ఈ జ్ఞానాన్ని మళ్ళీ సూర్యకాంతితోని పోలుస్తున్నారు. ఎప్పుడైతే సూర్యకాంతి అన్నది వెలుతురు వస్తుందో చీకటిలో అన్ని సమానంగా కనబడతాయి. అన్ని ఏది ఉందో ఏది లేదో మనకు తెలియదు. అందుకే చీకట్లో నడుస్తున్నప్పుడు ఏదో దాన్ని తన్నుకుంటాం. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో ఆ వెలుతురు వలన ఎట్లాగైతే ఎక్కడ ఏ వస్తువు ఉన్నది ఏది లేదు అన్నది మనకి ఎంత క్లియర్ గా అర్థమవుతున్నదో జీవులు ముక్తి పొందిన పిమ్మట కూడా తాను వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అన్నది గ్రహించి ఒక 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 ప్రామాణికమైన గురువుతో ఉన్నప్పుడు మన వ్యక్తిత్వము తాలూక నిజ స్వభావాన్ని గ్రహించి దానిని భగవంతుని దగ్గరికి తీసుకెళ్లే విధముగా చూపించే మార్గమే జ్ఞానము అని చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే మనము ఆ జ్ఞానము సంపాదించగలుగుతామో అప్పుడు మాత్రమే మనము ఈ ఈ కర్మని నిష్కామము 17వ శ్లోకానికి వెళ్దామా. ఈ సెక్షన్ లోని దేవాది దేవుని మీద దృష్టి పెట్టడం ద్వారా విముక్తి పొందుతాము. సో దాని కంటిన్యూషన్. ఎప్పుడైతే అంటే ఇప్పుడు దాకా మనకి కర్మ ఎట్లా జరుగుతుంది, కర్మకు తానే కారణం అని ఎందుకు అనుకుంటున్నాడు, ప్రకృతి త్రిగుణ తత్వం వలన తన కారణము అని అనుకుంటున్నాడు. ఈ అజ్ఞానాన్ని బయటపడడానికి జ్ఞానం అన్నది కావాలి. ఆ జ్ఞానము కేవలము భగవంతుని ప్రతినిధి అయిన ప్రామాణికుడైన ఆచార్యం నుంచి మాత్రమే వస్తున్నది. ఆ జ్ఞానము వలన మనం నిజస్థితిని గ్రహించి మనము ఆ పరమాత్మతోని బంధాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పుకొచ్చారు. సో ఈ సెక్షన్ లోని అది అట్లాగా ఆ పరమాత్మతోని బంధాన్ని ఏర్పరచుకోవడం మొదలు పెడితే ఎట్లా విముక్తి పొందుతారు అన్నది ఈ నెక్స్ట్ సెక్షన్ లో మనకి భగవానుడు చెప్పుకొస్తున్నాడు. ఆత్మసాక్షారము పొందిన మానవుని లక్షణాలు ఎట్లా ఉంటాయంట, భగవానుని యందు కేంద్రీకరించిన మనోబుద్ధులు గల బ్రహ్మవేత్త సమాభావ స్థితిని పొంది పరబ్రహ్మం నందు ప్రతిష్ఠుడగును. ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మ దేహము తాలూకా సంబంధాన్ని తెలుసుకుని, ఆత్మ తాలూకా నిజస్థితిని దాని లక్ష్యాన్ని తెలుసుకుని, భగవంతుడే దాని లక్ష్యము అని గ్రహించిన తర్వాత ఆ స్థితిలో ఉండి ముందుకు వెళ్ళడం ఎట్లాగా అన్నది ఈ శ్లోకాల మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాం. ఎన్ని క్వశ్చన్స్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఈ సెక్షన్కి వెళ్దామా? కృష్ణ ఉన్నారమ్మా? వినబడుతుందన్నమాట. సో అయితే నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాము, క్వశ్చన్స్ ఏమీ లేకపోతే. 17వ శ్లోకం ఎవరు చదువుతారు? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. కుమారి మాతాజీ. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాపరాయణాః గచ్చన్త్య పునరావృత్యం జ్ఞాన నిర్ధూత కల్మషాః. అనువాదం. బుద్ధి, మనసు, విశ్వాసము, ఆశ్రయము అన్నీ కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ మనసు, విశ్వాసము, ఆశ్రయము 4 విషయాల గురించి చెప్పుకొస్తున్నారు ఇక్కడ భగవంతుడు. హరే కృష్ణ. అన్నీ కూడా భగవాను యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానంచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమును పయనించును. సో ఆత్మ సాక్షాత్కార అంటే మనము శరీరం కాదు, ఆత్మాని గ్రహించిన తర్వాత 4 విషయాలని మనము జయించగలగాలి, 4 విషయాలని కేంద్రీకరించగలగాలి. ఏమిటయ్యా అంటే బుద్ధి, మనసు. బుద్ధి అనేసరికి ఆలోచన శక్తి, మనసు అనేసరికి ఇంద్రియాల వలన డైరెక్ట్ అయ్యేది, ఇంద్రియాల వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మనసు, జ్ఞానము వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది బుద్ధి. ఆత్మ సాక్షాత్కారం అనేది బుద్ధికి సంబంధించిన విషయం అయితే నిగ్రహం అన్నది మనసుకి సంబంధించిన విషయం.
ఈ రెండిటి ఈ రెండు కాదు, ఈ రెండు మాత్రమే కాదు, దీనికంటే కూడా విశ్వాసం అన్నది ఒకటి ఉండాలి. ఆ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అయి ఉండాలి? భగవంతుని యందు విశ్వాసం అయి ఉండాలి, పరమాత్మని యందు విశ్వాసం ఉండాలి. ఈ జ్ఞానముతో బుద్ధి ఇంద్రియ శక్తిని ఇంద్రియ శక్తిని నిగ్రహించిన మనస్సు, ఈ రెండిటికి కూడా ఒక రకమైన విశ్వాసం ఉండాలి. భగవంతుని మీద నేను శరణు పొందితే ముక్తి పొందుతాను, భగవంతుడిని ఆశ్రయించగలిగితే. విశ్వాసం ఉన్నా మళ్ళీ అది చాలదు. కేవలం విశ్వాసం తెలిస్తే అది ఒక థియరిటికల్ నాలెడ్జ్ అయిపోతుంది. విశ్వాసం ఉండాలి అని తెలుసుకుంటే, విశ్వాసం ఉన్నా సరే దాని ఆశ్రయం అంటే దాన్ని ప్రాక్టీస్ లో పెట్టగలగాలి. అర్థమవుతుంది కదమ్మా. సో బుద్ధి అనేది మన స్క్రిప్చర్స్ లోంచి నేర్చుకున్న విషయము, తెలుసుకున్న గ్రహించిన విషయంతోని ఇంద్రియానందము ప్రకృతికి సంబంధించినది, దీనితో ఫలితం లేదు, దీనితో ముక్తి లేదు, దీనితో కర్మ చేసుకుంటూ భౌతిక బంధంలో ఉండిపోతున్నాము అని మనస్సు తెలుసుకున్నప్పుడు అది నిగ్రహించుకోవడం మొదలు పెడుతుంది. ఈ రెండిటితోకి విశ్వాసము తోడవ్వాలి. ఏమిటా విశ్వాసము? నేను నాతో పాటు ఈ దేహంలో ఉన్నాడు, నేను అతనిని శరణ పొందాలి అన్న గట్టి విశ్వాసం రావాలి. మళ్ళీ నేను ధ్రువుడి కథకే వెళ్తున్నాను. ధ్రువుడికి ఉన్నది ఒక చిన్న కోరిక. ఏమిటది? తండ్రి ఒడిలో కూర్చోడానికి అమ్మ సాయం చేయలేకపోయింది. సాయం చేయలేక పైగా ఏం చెప్పింది తల్లి? నువ్వు మీ పినతల్లి చెప్పినట్లు ఆమె గర్భంలో జన్మిస్తే తప్పకుండా ఆ యోగ్యత పొందుతావు. అది ఆ శక్తి నాకు లేదు, కేవలము భగవంతుడికే ఉంది, నువ్వు ఆయన శరణు వేడు అని చెప్పింది. చెప్పితే ఒక విశ్వాసముతోని ఆయన తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆ తపస్సు చేయడాన్ని ఆశ్రయం అంటే ఆ కార్యము. సో ఎప్పుడైతే తపస్సు చేయడం, నారదుముని వచ్చి అడ్డడానికి ప్రయత్నిస్తాడు, ఇతని దృఢ నిశ్చయం ఎంత ఉందయ్యా చూడ్డానికి. కానీ ధ్రువుడికి ఆ విశ్వాసం ఎంత గొప్పగా ఉంది అంటే, ఎటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళని టెస్ట్ పెట్టినా సరే ఆయన వినిపించుకోకుండా భగవంతుని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ భగవంతుని ఆశ్రయించడం మొదలు పెట్టాడో సంపూర్ణ జ్ఞానముతో కల్మరహితుడై నేరుగా ముక్తి మార్గమును పయనించును. ఎప్పుడైతే అక్కడ నుంచి అది మన డ్యూటీ కాదు, అది ఇంకా మన రెస్పాన్సిబిలిటీ కాదు, అది భగవంతుని రెస్పాన్సిబిలిటీ. అక్కడి నుంచి మనల్ని నడిపించే బాధ్యత ఆయన స్వీకరించి ఆ కల్మషరహితుడై సంపూర్ణ జ్ఞానముతేన కల్మషరహితుడై. సంపూర్ణ జ్ఞానం ఎటువంటిది? ఆ సంపూర్ణ, ఇంతసేపు జ్ఞానం అని చెప్తున్నాము. జ్ఞానము బుద్ధిని మాడిఫై చేయడానికి, బుద్ధిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వరకు వాడేది జ్ఞానం. కానీ సంపూర్ణ జ్ఞానం ఏమిటంటే ఇంక బుద్ధి స్థితిని కూడా దాటి ఉంటుంది, మనస్థితిని దాటి ఉంటుంది, విశ్వాసాన్ని దాటి ఉంటుంది, ఆశ్రయ స్థితిని దాటి ఉంటుంది, కేవలము భగవత్ ప్రేమ స్థితిలో ఉంటుంది. ఆ సంపూర్ణ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మనకు లభిస్తుందో కల్మషరహితుడై, ఇంకా కల్మషం అన్నది లేదు. కల్మషం అంటే భౌతిక ప్రపంచంతో సంబంధము లేదు, భౌతిక కోరికతో సంబంధం లేదు. దాన్ని నేరుగా ముక్తి మార్గాన పయనిస్తాడు. సంపూర్ణంగా ముక్తి మార్గమునికి ఒక సాధన భక్తి, ప్రేమ భక్తి దాటుకుని ముక్తి మార్గంలోకి వెళ్ళిపోతాడయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. సో ఈ శరణాగతి లేనిదే, ముందు విశ్వాసం ఉండాలి. జస్ట్ 4 స్టెప్స్ మనకు స్పిరిచువల్ జర్నీకి ఉండే 4 స్టెప్స్ ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసారు. రైట్? దీని భాష్యం చూద్దాం. శ్రీకృష్ణుడు దివ్యమైన పరతత్వము, గీతాజ్ఞానం శ్రీకృష్ణుడు భగవానుడే దేవాది దేవుడిని ప్రతిపాదించటి అందే కేంద్రీకరింపబడి. సో భగవద్గీత నుంచి మనం గ్రహించాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటో ప్రభుపాద వారు ఇక్కడ చెప్తున్నారు. భగవానుడు దివ్యమైన పరతత్వము, శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన పరతత్వము, గీతా జ్ఞానం అంతయు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని ప్రతిపాదించటి అందే కేంద్రీకరింపబడింది. అది ఎస్టాబ్లిష్ చేయడానికే భగవత్ శక్తిని, భగవత్తుని తాలూకా ఔన్నత్యాన్ని, భగవంతుని తాలూకా దివ్యత్వాన్ని మనము తెలుసుకోవడానికే, దాన్ని ప్రతిపాదించడం కోసమే ఈ భగవద్గీత అంతా చెప్పబడింది. వేద వాంగ్మయం అంతయు ఈ విషయమనే తెలుపుతుంది. పరతత్వం అనగా పరమ సత్యమనియు భావం.
పరతత్వం నెరిగిన వారే దానిని నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవానుడని తత్వములుగా అవగాహన చేసుకోగలుగుతారు. సో ఎప్పుడైతే అది గ్రహించగలుగుతామో, భగవంతుని తాలూకా ఔన్నత్యాన్ని గ్రహించడం కోసమే భగవద్గీత జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు అని గ్రహించగలుగుతామో, అప్పుడు మనము ఈ మూడింటిని డిఫరెన్షియేట్ చేయగలుగుతాము. నిరాకార బ్రహ్మం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, భగవానుడు అంటే ఏమిటి అని ఆ మూడుట తాలూకా తత్వాలని అర్థం చేసుకోగలము. పరతత్వ విషయమున భగవానుడు లేక దేవాది దేవుడే చరమ అనుభవము. పరతత్వ విషయమున అంటే భగవానుడే అంతిమ లక్ష్యం, అదే చరమ అనుభవం. ఆ ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడమే మన చివరి చివరి అంశ అని చెప్పి మనం గ్రహించగలుగుతాము. భగవానునికి మించినది మరొకటి లేదు. కనుకనే భగవానుడు 7.7 శ్లోకమునందు మత్తా పరతరం నాణ్యత్ కించిత్ ధనుంజయ, ఓ అర్జున, నాకంటే పరతరమైనది మరొకటి లేదు అని బోధించారు. నిరాకార బ్రహ్మము కూడా శ్రీకృష్ణ పైన ఆధారపడి ఉన్నది అని తెలుపబడినది. బ్రహ్మణోహి ప్రతిష్టాహం. కనుక అన్ని విధముల శ్రీకృష్ణుడే పరతత్వము. ఎవరి మనసు, బుద్ధి, విశ్వాసము, ఆశ్రయము సదా శ్రీకృష్ణు యందే నెలకొని ఉండును. ఎవరు సంపూర్ణ కృష్ణ చైతన్యం కలవారై ఉందరో వారు నిస్సందేహముగా అపోహల నుండి పూర్తిగా తొలగింపబడి కల్మషరహితులై పరతత్వములకు సంబంధించిన సర్వ విషయములందు పరిపూర్ణ జ్ఞానము కలవారై ఉందరు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణు యందు వివిధ తత్వముల కలవని ఏకకాలమున నిరాకారము మరియు సాకారము సంపూర్ణముగా అవగాతము చేసుకొనగలరు. అట్టి దివ్య జ్ఞానముతో మానవుడు భక్తి మార్గమున నిశ్చలమైన పురోభివృద్ధిని సాధించగలడు. భగవద్గీత తాలూకు లక్ష్యం ఏమిటంటే భగవంతుని తాలూకు దివ్యమైన పరతత్వాన్ని, సంపూర్ణ పరతత్వాన్ని గ్రహించాను. శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని ప్రతిపాదించడం, అది నేర్చుకోవడం కోసమే మనకు గీతా జ్ఞానం అయితే నేర్చుకుంటామో భగవంతుని తాలూకు 3 స్థితుల్ని గ్రహించగలుగుతాము. భగవంతుని తాలూకు 3 స్థితులని ఆత్మతత్వము, బ్రహ్మతత్వము, భగవతత్వాన్ని గ్రహించగలుగుతామో అప్పుడు బుద్ధి, మనసు, విశ్వాసము, ఆశ్రయములు అన్నీ కూడా భగవంతుని మీద పెట్టగలుగుతాము. అతను పెట్టి శరణ పొందగలుగుతాము. దానితోని మనము ముక్తి మార్గం వైపు వెళ్ళగలుగుతాము. పూర్తిగా కల్మషరహితుడై, పూర్తిగా కల్మషాలని వదిలించుకున్న వాడమయ్యి ఆ భగవంతుని యందు సంపూర్ణ జ్ఞానాన్ని కలిగిన వాళ్ళమి అవుతాము అని చెప్పి మళ్ళీ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఒక్క నిమిషము దీని గురించి ఆలోచిస్తుందండి, నేను వస్తాను. ఒక్క నిమిషం, నాకు చిన్న బ్రేక్ కావాలి. యు గో గెట్ సమ్ వాటర్ అండ్ కమ్. హరే కృష్ణ. సో అర్థమవుతుందమ్మా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమవుతుంది గురించి. హరే కృష్ణ. మాట వినబడుతుందా? వినిపిస్తుంది గురించి. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో వినిపిస్తుంది నాన్న. ఈ భగవతత్వాన్ని 3 విధాలుగా అర్థం చేసుకోవడంలో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి. ఓకే. అన్లెస్ వి అండర్స్టాండ్ దట్, అన్లెస్ మనకి అది అర్థం కాకపోతే మనం ఆ శరణాగతి, ఆశ్రయము, విశ్వాసం ఈ 3 కావాలని చెప్పుకొస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుని బుద్ధి అనగా అంటే బేసిక్ నాలెడ్జ్, బేసిక్ జ్ఞానముతోని ఇంద్రియాలని నిగ్రహించి భగవంతుని మీద విశ్వాసముతో ఆశ్రయిస్తామో అప్పుడే ముక్తికి అర్హత సంపాదిస్తాము అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి.
అది ఎట్లా జరుగుద్దయ్యా అంటే మళ్ళీ దానికి మనం రిఫరెన్స్ ఇస్తున్నారు. భగవంతుడు భగవద్గీతలోనే నేనే అన్నిటికీ కారణము, నన్ను మించింది మరొకటి లేదు అని చెప్పుకొచ్చారు. అది మనం గ్రహించాల్సిన విషయము. రైట్? సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 8వ శ్లోకానికి. నేను చదువుతానమ్మా. చదువుతారమ్మా ఎవరు? నేను చదవనా? చదవండి. హరే కృష్ణ. చదవండి. 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. అనువాదం. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, సునకమును, సునకమాంసము తినువానిని అనగా చండాలుని సమదృష్టితో వీక్షింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది మళ్ళీ పాపులర్ శ్లోకం. విద్యా వినయ సంపన్నే అవునమ్మా. సో పండితుల్ని అంటే ఎప్పుడైతే అటువంటి జ్ఞానముతో ఉంటున్నామో, ఎటువంటి జ్ఞానము, జీవులన్నీ కూడా స్థితితో ఏంటి, ఏ రకమైన స్థితి, భౌతిక ప్రపంచముతో ఉన్న బంధముతోని తాను భౌతిక సుఖాన్ని అనుభవించాలి అన్న భావనలోనే ఉంటున్నాడు తప్పితే నిజానికి తన నిజస్థితి అంటే తప్పు ఆ వ్యక్తిది కాదు, తన చుట్టూరు కప్పబడునున్న భౌతిక ప్రకృతి వలన అతడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు. భౌతిక ప్రకృతితో ఉన్న సంబంధం వలన తన జీవన స్థితి ఈ విధముగా ఇప్పుడు ఉన్నది అని గ్రహించగలుగుతాడో. అది ఎప్పుడు గ్రహించగలుగుతాడు? దీని అన్నిటికీ పరమైన వాడు పరమాత్ముడు ఉన్నాడు. ఆయన సృష్టించిన విధానముగా దాని నిర్దేశానుసారమే ప్రపంచం నడుస్తుంది తప్పితే వీడు పండితుడు, వాడు బ్రాహ్మణుడు, వీడు గోవు, అది ఏనుగు, ఇది సునకము అన్న తేడా చూడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అవన్నీ కూడా జీవాత్మలే. వేరు శరీరములోని వేరు వాటికి ఉన్న స్థితి వలన చిక్కుబడి ఉండిపోయిన జీవాత్మలు అని గ్రహించగలుగుతాడు. కాబట్టి వాడు నిజమైన పండితుడు, వినమ్రులైన పండితుడు, యథార్థమైన జ్ఞానమును కలిగి ఉంటాడు. విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని గాని, గోవుని గాని అన్నిటినీ కూడా సమాన స్థితిలో చూడగలిగిన వ్యక్తి అవుతాడు అని చెప్పుకొస్తున్నారు. అంటే మనము భగవంతుడు చెప్తున్నారు ఇది చేస్తే ముక్తి మార్గము అని. అయితే మనం ఆ మార్గంలో ఉన్నామా లేదా అనేది ఎట్లా గ్రహించాలో కూడా భగవంతుడు చెప్తున్నారు. నిన్ను నువ్వు పరీక్ష పెట్టుకో. నువ్వు ఈ స్థితిలో అన్ని సమానంగా చూడగలుగుతున్నావా లేదా? చూడగలుగుతున్నాను అనుకుంటేనే నువ్వు ఆ అజ్ఞానాన్ని తొలగించిన వాడివి అవుతున్నావు. అది చూడలేకపోతున్నాను అంటే ఎక్కడో తేడా ఉంది. మళ్ళీ ఈ 4 అంశాల్లోని నీ జ్ఞానంలో తేడా ఉందా, నీ బుద్ధిలో తేడా ఉందా, నువ్వు విశ్వాసంలో తేడా ఉందా, నువ్వు ఆశ్రయించిన పద్ధతిలో తేడా ఉందా అనేది గ్రహించగలగాలి. అర్థమవుతుంది కదమ్మా? అది 4 సమానంగా చూసి భగవంతుని శరణ పొందిన వ్యక్తి తాలూకా జ్ఞాన స్థితిని భగవంతుడు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. రైట్? దీని భాష్యం చూద్దాం. కృష్ణ చైతన్యవంతుడు జాతి కుల విచక్షణను చూపడు. సంఘ దృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడును వేరు కావచ్చు. అట్లే జాతిని బట్టి సునకము, గోవు, ఏనుగు మున్నగనవు వేరు కావచ్చు. కానీ ఈ విధమైన దేహపర భేదములను దివ్య జ్ఞాని దృష్టిలో అర్ధరహితం. ఇందుకు దేవాది దేవునితో వానికి గల సంబంధమే కారణము. ఈ దేహపరమైన భేదములు దివ్యజ్ఞాని దృష్టిలో అర్ధరహితము. ఇందుకు దేవాది దేవునితో వారికి గల సంబంధమే కారణం. ఆ సంబంధం ఎంత గట్టిగా ఉండాలో చెప్పుకొస్తున్నారు. ఆ సంబంధం ఎంత గట్టిగా ఉండాలి అంటే అది ఎంత గట్టిగా ఉందో మనం తెలుసుకోవాలి అంటే మనము వీటిని అన్నిటిని సమాన దృష్టిలో చూడగలిగే స్థితిలో ఉన్నామా లేదా? ఎందుకనగా దేవాది దేవుడు తన స్వరూప అంశమైన పరమాత్మ రూపము భగవానుడు ఎల్లరి హృదయమునందు నెలకొలియుందును. పరమాత్మ రూపంతోని భగవానుడు అందరి హృదయాల్లో ఉన్నాడు. దేవాది దేవుని గూర్చి ఇట్టి అవగాహనే యథార్థమైన జ్ఞానం. ప్రతి జీవిని భగవానుడు మిత్రునిగానే భావించు. కనుక జీవులందరి దేహములు వివిధ వర్ణములు లేదా జాతులందును అతను మాత్రము అందరి పట్ల సమానమైన దయని కలిగి ఉండును.
జీవుల యొక్క స్థితులలో సంబంధం లేకుండా అతడు వారి యందు పరమాత్మ రూపంలో నెలకొని ఉంది. బ్రాహ్మణుని మరియు చండాలుని దేహంలో సమానములు కాకపోయినను భగవానుడు పరమాత్మగా ఆ రెండిటి యందు నెలకొని ఉంది. దేహములనున్నవి భిన్న భౌతిక ప్రకృతి జన్య త్రిగుణముల ద్వారా రూపొందినవైనను దేహముల నుండి ఆత్మ పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉండును. మనకి బయట ప్రపంచంలో కనబడుతున్నంతా కూడా ప్రకృతి త్రిగుణం వలన రకరకాల రూపాలు గ్రహిస్తున్నాం. మరి అయితే మరి తేడా ఎక్కడొస్తుంది? రెండు కారణాలు. ఒకటి, మనం ఇది గ్రహించలేక అందరినీ సమాన దృష్టిలో చూడలేకపోతున్నాము. రెండు, అవతల వ్యక్తి తాలూకా వ్యక్తిత్వము వలన కూడా మనము వాళ్ళని అందరినీ సమాన దృష్టిలో చూడలేకపోతున్నాం. అయితే ఆ వ్యక్తిత్వం కూడా త్రిగుణతత్వంలోంచి వచ్చినదే. అంటే స్వరూపం అని చెప్పుకొచ్చాం. ఆ స్వరూపం అన్నది కూడా ఆయన త్రిగుణతత్వంలోంచి వచ్చినదే. ఆ సహజత్వాన్ని చూడగలిగితే, అతని సహజ స్వరూపాన్ని, సహజ స్థితిని, ఆ చైతన్య స్థితిని, ఆ సచ్చిదానంద స్థితిని కానీ మనం గ్రహించగలిగితే అందరినీ సమానంగా చూస్తాము అన్నది మనం గ్రహించగలగాలి. ఆత్మ మరియు పరమాత్మ గుణైక్యముని కలిగి ఉన్నప్పటికీ అవి పరిమాణంలో ఎన్నడూను సమానులు కాజాలవు. ఆత్మ పరమాత్మ రెండు కూడా గుణంలో ఒకటే అయినా సరే వాటిని క్వాంటిటేటివ్గా అవి క్వాలిటీ వైజ్ ఒకటే అయినా సరే క్వాంటిటేటివ్గా తేడా ఉంది కాబట్టి వాటిని సమానంగా చూడలేము. ఎందుకనగా జీవాత్మ తాను నిలిచి ఉన్న ఆ ప్రత్యేక దేహమునకే పరిమితము కాగా పరమాత్మ ప్రతి జీవి దేహమునందు నిలిచి ఉన్నాడు. ఈ జ్ఞానము సంపూర్ణముగా కలిగి ఉండే కృష్ణ చైతన్యవంతుడు నిజమైన జ్ఞానవంతుడు మరియు సమదృష్టి కలవాడగు. చైతన్యము, శాశ్వతత్వము, ఆనందమయములైనవి ఆత్మ పరమాత్మలో ఒకే రకమైన లక్షణములు. కానీ జీవాత్మ తాను నిలిచి ఉన్న దేహ పరిధి అందే చైతన్యము కలిగి ఉండును. కానీ పరమాత్మ సర్వదేహముల చైతన్యమును కలిగి ఉండును. ఇదే వాటి నడుము గల భేదము. అట్టి పరమాత్మ ఎట్టి విచక్షణ లేక సర్వదేహములందు నిలిచి ఉండును. సో ద బౌండరీస్ ఆఫ్ జీవాత్మయ ఈజ్ లిమిటెడ్ టు ద బాడీ. మన జీవాత్మ తాలూకు సరిహద్దులు కేవలం శరీరానికే పరిమితమై ఉన్నది. కానీ పరమాత్మ సరిహద్దులు అన్ని శరీరాంశాలకి కలిపి ఉన్నది అన్నది మనం గ్రహించగలగాలి. సో ఆ ఏకత్వం ఎక్కడొస్తుందయ్యా? సమానత్వం ఎక్కడొస్తుంది? ఏకత్వం ఎక్కడొస్తుంది అంటే ఆ పరమాత్మ అంశం వలన జీవులన్నిటిలోని ఏకత్వం వస్తుంది. భిన్నత్వం ఎక్కడొస్తుంది అయ్యా అంటే జీవాత్మ భౌతిక ప్రపంచంతో ఉన్న బంధం వలన ఆ భిన్నత్వం వస్తుంది. సో ప్రతి జీవి ఆ భౌతిక సంపర్కాన్ని తీసేస్తే ఆ భిన్నత్వము అన్నది ఉండదు. కాబట్టి అది సంపూర్ణ శుద్ధత్వం పొందుతుంది. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించగలుగుతాడు, చూడగలుగుతాడు. కాబట్టి అందరి యందు సమాన దృష్టిని కలిగి ఉంటాడు అటువంటి వ్యక్తి. ఎవరైతే తన స్థితిని, తన భౌతిక స్థితిని, తన దేహ స్థితిని నుంచి బయటపడతాడో పరమాత్మతో ఉన్న బంధం వలన అన్ని జీవులలోనే ఆ ఏకత్వాన్ని సంపూర్ణముగా అనుభవించగలుగుతాడు. కాబట్టి అతడు అందరినీ సమానంగా చూడగలుగుతాడు అని మనకి గ్రహించాల్సింది ఇది. దాన్ని నెక్స్ట్ శ్లోకంలో మళ్ళీ మనము ఆ సమానత్వం, ఏకత్వం గురించి మరింతగా డిస్కస్ చేస్తాము. చదువుతారమ్మా 19వ శ్లోకం? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. ఇహైవ తైర్జితాః సర్గో యేషం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అనువాదము: సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనసు కలవారు జనన మరణ స్థితులను జయించినట్టి వారై ఉందురు. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టి వారే ఎగుతురు. హరే కృష్ణ. సో ఈ సమానత్వమును మరియు
ఏకత్వంతో కూడిన మనస్సు కలవారు జనన మరణ స్థితులను జయించినట్టు వారై ఉందరు. ఎప్పుడైతే మనము ఆ సమానత్వం, ఏకత్వం వలన సమానత్వం, పరమాత్మ అంశాన్ని అందరి హృదయాల్లోని, అందరి దేహాల్లోని చూడగలుగుతామో అట్టివారు జనన మరణ స్థితిని జయించినట్టు వారై ఉంటారు. అంటే ఒకటి, మనము భగవంతుడు మనకి సహాయం చేయాలి, భగవంతుడు మనకి హెల్ప్ చేయాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. మనకి ఆ కోరిక తీర్చాలి, ఈ కోరిక తీర్చాలి. భగవంతుడు నిజానికి దేహానికి సంబంధించిన కోరిక కంటే కూడా ఆత్మకు సంబంధించిన కోరికని తప్పకుండా తీరుస్తాడు. గాడ్ ఈజ్ నాట్ హియర్ టు సేవ్ యువర్ బాడీ బట్ సేవ్ యువర్ సోల్. భగవంతుడు మన శరీరాన్ని రక్షించడానికి కాదు ఉన్నది, మన ఆత్మను రక్షించడానికి. ఈ శరీరం అన్నది ఆయన సృష్టించిన తన న్యూన శక్తి, భౌతిక శక్తుల వలన ఈ శరీరము, దాని తత్వము, దాని బిహేవియర్ ఇవన్నీ వచ్చినాయి. సో మనం ఏం చేస్తుంటామంటే దాని పోషణలో ఎంత ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటామంటే భగవంతుడిని దాని పోషణ, దానికి సంబంధించిన కోరికలని మరింతగా తీర్చమని వేడుకుంటూ ఉంటాం. నిజానికి ఆయన ఆ కోరికలు తీర్చడానికి దేవతలని, రకరకాలని, వీళ్ళందరినీ సృష్టించాడు. ముక్తి పొందాలనుకున్నవాడు పరమ పురుషుణ్ణే ప్రార్థిస్తాడు అని భాగవతంలో ఉంది, మనం చదువుకున్నాం. 2.1 స్కందం 2వ అధ్యాయంలోనే ఎక్కడ వస్తుంది. అయితే అయితే అంటే ఎప్పుడైతే మనిషి ఆ పరమాత్మ స్థితిని గ్రహించగలిగి దానిని రమించగలుగుతాడో, సమానత్వము, ఏకత్వము అన్నది అన్ని జీవరాశుల్లో ఉండే సమానత్వాన్ని, దానిని ఆ సమానత్వానికి మూలమైన పరమాత్మ తత్వము అది మాత్రమే వాటిని ఏకం చేస్తుంది. కాబట్టి ఆ రెండింటిని గ్రహించగలిగిన వాడు ఈ భౌతిక ప్రపంచ స్థితిని దాటిన వాడైపోతాడు. భౌతిక ప్రపంచంలో ఉంటున్నా సరే భౌతిక ప్రపంచ స్థితిని దాటిన వాడైపోతాడు. అట్టి వాడికి జనన మరణ స్థితులని జయించిన వాడవుతాడు. మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండిన స్థితికి వెళ్తాడు. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టు వారు. వాళ్ళకి ఇంకా దోషము లేని స్థితి బ్రహ్మం అనగా. బ్రహ్మమునందే స్థితిని కలిగినట్టు వారే అవుతారు. వాళ్ళు భగవంతుని తాలూకా, అంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళు భగవత్ స్థితి అన్న పదం వాడలేదు, బ్రహ్మము అనే వాడారు. బ్రహ్మమునందే స్థితి నెట్టు వారంటే దోషాన్ని జయించి, 2 విషయాలు జరగాలి. ఒకటి, దోషాన్ని జయించగలగాలి, రెండోది భగవంతుని మీద ప్రేమ పొందగలగాలి. దోషాన్ని జయించిన వాడు కొంత దూరమే వెళ్తున్నాడు, భగవంతుని మీద ప్రేమ పొందినవాడు అది కూడా దాటి భగవత్ స్థితికి వెళ్తూ ఉంటాడు. అర్థమవుతుంది కదమ్మా? సో 3 స్థితులని మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ స్థితి, బ్రహ్మము స్థితి, భగవంతుని స్థితి. పరమాత్మ స్థితి అందరిలోని ఉన్న పరమాత్మని గ్రహించడానికి, జీవాత్మ తాలూకా ఇన్కాపబిలిటీ, జీవాత్మకు ఉన్న అసమర్థతని గ్రహించడానికి, పరమాత్మతో ఉన్న బంధాన్ని గ్రహించడానికి పరమాత్మతత్వం ఉపయోగపడితే, దాని వలన సమానత్వము, ఏకత్వాన్ని గ్రహించి దోషరహితమవుతుంది. ఏమిటి దోషరహితమవుతుంది? ఆత్మ చుట్టూరు ఉన్న మనసు, బుద్ధి, అహంకార స్థితులు దోషరహితమవుతాయి. సూక్ష్మ శరీరం దోషరహితమవుతుంది. సూక్ష్మ శరీరం దోషరహితమైనప్పుడు బ్రహ్మస్థితికి వెళ్ళగలుగుతాము. ఆ దోషరహిత స్థితిలో భగవంతుని సేవించడం మొదలుపెట్టినప్పుడు మిగతా ముక్తి వస్తుంది. ఏం ముక్తి వస్తుంది? సారూప్యముక్తో, సాయుజ్యముక్తో, భగవంతుని దగ్గరగా ఉండి ఆయనకి సేవ చేసుకునే స్థితి వస్తుంది, ఆ ముక్తి వస్తుంది. మళ్ళీ దానికి ఆ స్థితికి రావడం కోసము మనకు ఉన్న పర్సనాలిటీ, మనకున్న వ్యక్తిత్వము ఆయన శరణు పొందే విధముగా మలుచుకోవాలి. దానికి ఇప్పుడు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని మీద, ఈ 3 స్థితుల మీద విశ్వాసం ఉండాలి. ఆ భగవంతుని ఆ దగ్గరికి తీసుకెళ్ళగలిగే వ్యక్తి తాలూకా ఆశ్రయాన్ని పొందగలగాలి. దీని భాష్యం చూద్దాం. పైన పేర్కొనబడినట్లు మనసునందలి సమానత్వము ఆధ్యాత్మిక ఆత్మానుభూతికి చిహ్నం. వాస్తవముగా
అట్టి స్థితిని పొందిన వారిని భౌతిక పరిస్థితులను, ముఖ్యంగా జనన మరణం జయించిన వారుగా భావింపవలెను. మానవుడు దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నంత వరకు బద్ధజీవునిగా భావింపబడినను, ఆత్మ జ్ఞానము ద్వారా సమత్వ స్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధ జీవితము నుండి విముక్తుడను. అనగా మరణాంతరము అతను తిరిగి భౌతిక జగత్తును జన్మింపక ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించు. రాగద్వేషములు లేని వాడవిటిచే భగవానుడు దోషరహితుడు. అట్లే జీవు కూడా రాగద్వేషముల నుంచి విడిపడినప్పుడు అతడు కూడా దోషరహితుడై ఆధ్యాత్మిక జగత్తును ప్రవేశించుటకు అర్హుడవు. అట్టి వ్యక్తులను ముందుగానే ముక్తులైనట్టు వారిగా భావింపవలెను. అతని లక్షణములు తరువాత శ్లోకం నందు వర్ణింపబడినవి. సో అటువంటి వ్యక్తి తాలూకు లక్షణాలు ఎట్లా ఉంటాయో మనకి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు. అయితే మనం ఆల్రెడీ గ్రహించగలిగి ఉండాలి. ఈ పాటికి అందరినీ సమాన స్థితిలో చూడగలుగుతున్నామా లేదో, చూడగలిగితే అతని వ్యక్తి తాలూకు లక్షణాలు ఎట్లా ఉంటాయో నెక్స్ట్ శ్లోకంలో చెప్పుకొస్తున్నారు. ఇంకొక 2 శ్లోకాలు చూద్దాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మం స్థితి నేను ప్రభుజీ, నేను చాలాసార్లు చూశాను బ్రహ్మము అంటే. సో సో ఇప్పుడు మనకి భగవంతుని తాలూకా నిరాకారత్వం ఒకటి ఉంటుంది. చాలా మంది భగవంతుడు నిరాకారుడు అని చెప్పుకొస్తుంటారు. నిజానికి భగవంతుని తాలూకా నిరాకారత్వం అంటే భగవంతుని చుట్టూరు ఉన్న తేజస్సు. భగవంతుని చుట్టూరు ఉన్న తేజస్సుతోనే మనకు భగవంతుడు కనపడకపోతే అది భగవంతుని తాలూకా నిరాకారత్వంగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ఈశోపనిషత్తులో చెప్పుకొస్తారు. బేసికల్ గా భగవంతుని ప్రార్థిస్తాడు భక్తుడు, నిన్ను చూడడానికి నీ దివ్య శక్తి అడ్డుతుందయ్యా, నీ దివ్య ప్రకాశం అడ్డుతుంది, ఆ ప్రకాశాన్ని తొలగించి నాకు నీ నిజస్వరూపాన్ని చూపించు అంటారు. అంటే ప్రభు, దిస్ ఈజ్ లైక్ ద గ్లో ఆఫ్ గాడ్, ద గ్లో అరౌండ్ ద సుప్రీం లార్డ్. అది ఛేదించుకుని ముందుకు వెళితేనే ముక్తి. అంటే ప్రభు, భగవంతుని తత్వము 3 విధాలుగా ఉంది. భగవత్ తత్వము, బ్రహ్మము, పరమాత్మ తత్వం. ప్రతి మనిషిలోని భగవంతుడు ఉన్నాడు అని చెప్తూ ఉంటాం కదా. ప్రతి మనిషిలోని భగవంతుడు ఉన్నాడు అన్నది ఆయన పరమాత్మ తత్వాన్ని చెప్పడం. మనకి భాగవతుడు చాలా క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మహావిష్ణు రూపాలు 3 రకాల విష్ణువులు ఉంటారు. అందులో ఒకానొక విష్ణువు అందరి యందులు పరమాత్మ రూపంలో నిలబడి ఉంటాడు. ఆ పరమాత్మ ఏం చేస్తుందయ్యా అంటే ఆత్మకి సాక్షిగా నిలబడుతుంది. ఆత్మ ఏం చేస్తున్నదా అని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆత్మ భౌతిక ప్రపంచంలో ఎటువంటి కోరికలతో ఉన్నదా అని లిస్టు రాసుకుంటూ ఉంటుంది. మన కోరికలన్నీ తీర్చడం కోసము మన కోరికకు తగ్గిన శరీరాన్ని ఇవ్వడానికి గైడ్ చేస్తూ ఉంటుంది. మన కోరికకు తగ్గ విధముగా మనం బిహేవ్ చేయడానికి పరమాత్మ పక్కన నుంచి గైడ్ చేస్తుంటాడు. అయితే ఎప్పుడైతే మనము జీవాత్మ అంటాము ఆత్మని, ఇది భౌతిక ప్రపంచంతో సంబంధించిన విషయాలతోని నిండిపోయి ఉన్నంత కాలము పరమాత్మ సాక్షిగా నిలబడతాడు. మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచ విషయాలతో విరక్తి చెందో, లేకపోతే వేరొక జ్ఞానము వలనో వేరొక ఉద్దేశంతోని పరమాత్మ వైపు తిరుగుతామో అప్పుడు ఆయన నిర్దేశించడం మొదలు పెడతాడు. ఆయన నిర్దేశించడం మొదలు పెడితే అంటే ఆయన మన చేయి పట్టుకుని నిలబడి తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఆయన మన చేయి పట్టుకుని నడిపించి తీసుకువెళ్తున్నప్పుడు మనము అందరినీ ఆ పరమాత్మ అందరిలోనే ఉంది. ఇట్స్ లైక్ దిస్. బేసికలీ ఇట్స్ లైక్ వైఫై అన్నది అన్ని కంప్యూటర్ అన్ని డివైజెస్ చూడగలుగుతున్నాయి. అది ఒక్కొక్క డివైస్ తోని కనెక్షన్ ఉంది. వితౌట్ వైఫై ద డివైస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. విత్ వైఫై ఇట్ ఈస్ గాట్ బెటర్ ఇంటెలిజెన్స్. But the Wi-Fi is also connecting to another device. So Wi-Fi actually, if it has a processor, it can actually know everybody. Every terminal ని అది చూడగలుగుతుంది. అదే విధంగా పరమాత్మ కూడా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవుని కనెక్ట్ చేసే డివైస్ ఏమిటయ్యా అంటే పరమాత్మ. ఇద్దరు మనుషులోని ఒక స్వచ్ఛతగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోకుండానే కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళ ఆలోచన కేవలం పరమాత్మతో ఉన్నప్పుడు పరమాత్మ అవతల వ్యక్తిలో ఉన్న పరమాత్మతో కనెక్షన్ ఉంది కాబట్టి అవతల వ్యక్తికి మనం అనుకునే మెసేజ్ కమ్యూనికేట్ అవుతుంటుంది.
అది ఎట్లా వస్తుందంటే ప్యూరిటీ వల్ల వస్తుంది. కేవలం ప్యూర్ మెసేజెస్, ప్యూరిటీ వల్ల మాత్రమే వస్తున్నది. మనం అటు వేరొక వైపు భౌతిక ప్రకృతి వైపు చూస్తున్నప్పుడు అవతల వ్యక్తి తాలూకు విషయాన్ని మనం అర్థం చేసుకోలేము. చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. మనం యూ థింక్ ఎస్పెషల్లీ విత్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ విత్ సంబడి యూ లవ్ సో మచ్. వాళ్ళు చెప్పిన విషయం వాళ్ళు చెప్పకుండానే గ్రహించగలుగుతారు. మీరు చెప్పకుండానే మీ మనసును అవతల వ్యక్తి గ్రహించగలుగుతారు. ఇది ఎక్కడి నుంచి జరుగుతుందయ్యా అంటే కమ్యూనికేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ దట్ పరమాత్మ లెవెల్. బేసికల్గా పరమాత్మ స్థాయిలోని ఆ తత్వంతోని కమ్యూనికేషన్ జరుగుతుంది. సరే, అయితే ఇది గ్రహించి ఈ ఆత్మతత్వం, ఆత్మ సాక్షాత్కారం గ్రహించి ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు? చాలా మంది ఈ భౌతిక ప్రపంచ సంబంధాన్ని బ్రేక్ చేసుకుంటారు. అష్టాంగ యోగం అదొక పద్ధతి ఇది బ్రేక్ చేయడానికి. నెక్స్ట్ వీక్ అష్టాంగ యోగ స్థితిని మనం డిస్కస్ చేస్తాం 6వ అధ్యాయం. అది బ్రేక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందయ్యా అంటే బ్రహ్మము దాకా వెళ్ళగలుగుతారు. అది బ్రేక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే భౌతిక ప్రపంచంలో ఉన్న సంబంధాన్ని బ్రేక్ చేసుకోగలుగుతారు. భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని బ్రేక్ చేసుకుంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవడం అవసరం లేనప్పుడు ఆత్మ వెళ్ళి ఆ బ్రహ్మము దగ్గర ఉంటుంది. బ్రహ్మములో కలిసిపోవడం అంటే ఇట్ విల్ నెవర్ మర్జ్ ఇంటూ ఇట్ విల్ గో అండ్ సిట్ యాజ్ ఎ రే ఆన్ గాడ్స్ వాట్ యు కాల్ ఇట్ ఎఫ్లజెన్స్. భగవంతుని తాలూకా దివ్యత్వం దగ్గర ఒక రేణువు కింద ఉంటుంది. మరి అక్కడే ఎందుకు ఉండిపోయిందండి? భగవంతుని దగ్గరగా వెళ్ళలేదు అంటే మనం భగవంతునికి సేవించడం నేర్చుకోలేదు. భౌతిక ప్రపంచం నుంచి బంధాన్ని విముక్తి పొందడం నేర్చుకున్నాం. భగవంతుని ప్రపంచం ఇక్కడ నుంచి ఇట్స్ లైక్ దిస్. యు గాట్ యువర్ అమెరికన్ వీసా అండ్ యు ఎంటర్డ్ అమెరికా, బట్ ఇఫ్ యు హ్యావ్ నో స్కిల్ యు డోంట్ నో హౌ టు లివ్ దేర్. తక్కువ స్కిల్ లేనప్పుడు అమెరికాలో ఎట్లా జీవించాలో తెలియనప్పుడు అమెరికా దాకా వెళ్ళగలిగారు. కానీ అక్కడ ఎంతకాలం సస్టైన్ అవుతారు? యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఫేసింగ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. దెన్ యుల్ కమ్ బ్యాక్ అండ్ లెర్న్ సమ్ స్కిల్. అక్కడ స్కిల్ నేర్చుకోవడానికి అవకాశం లేదు బ్రహ్మంలో ఉన్నప్పుడు. ఎందుకంటే సేమ్ థింగ్ లైక్ యూ గాట్ ఎ వీసా అండ్ యూ వెంట్ టు అమెరికా. కానీ అక్కడ జీవించడానికి తగ్గ స్కిల్స్ లేనప్పుడు అది అక్కడ నేర్చుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రపోజిషన్. అందుకని ఆ బ్యారియర్ దాటడానికి ఏం చేస్తున్నాము? ఇండియా వచ్చో ఇంకో దేశానికి వచ్చి మళ్ళీ ఆ స్కిల్ నేర్చుకుని అప్పుడు వెళ్తున్నాం. అప్పుడు అట్లాగనే దేవుడు దగ్గరికి భగవంతుని సమీపించడానికి ఒక స్కిల్ కావాలి. ఆ స్కిల్ ఏమిటంటే ప్రేమ భక్తి కావాలి. సో దెర్ ఆర్ 2 things. One, to get out of this, then something to enter into that. అర్థమవుతుంది కదా ప్రభు? అది బ్రహ్మ బ్యారియర్. సో భగవంతుని మోక్షం ఇచ్చిన రాక్షసులు కూడా బ్రహ్మము దాకా వెళ్ళగలుగుతారు. కానీ అది దాటి వెళ్ళాలి అంటే మనకి ఆ సేవాభావం కావాలి. భగవంతుని సేవిద్దాము అన్న తపన కావాలి. ఒక స్కిల్ ఉండాలి, ఏదో ఒక స్కిల్ ఉండాలి. భూలోకంలోని రకరకాల జీవులు ఉంటాయి, వాటన్నిటికీ ఒక రకమైన స్కిల్ ఉన్నది. అక్కడ ఆ స్కిల్స్ తోని ఏం చేస్తున్నారు? కొంతమంది భగవంతునితో ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది, కొంతమంది భగవంతుడిని ఆడుకోవడానికి గడ్డి అయి ఉంటున్నారు, కొంతమంది భగవంతుడు ఆనందం కోసము ఆవు అవుతున్నారు, కొంతమంది ఆనందం కోసము భగవంతుని ఆవు తాలూకు పాలు అవుతున్నారు. అది ఎట్లాగా సేవిద్దాము అన్న భావనతోని ఆ స్థితిలో వస్తూ ఉంటాయి. కొంతమంది అక్కడ దాకా వెళుతున్నారు, భగవంతుని ఎప్పుడూ చూడలేకపోతున్నారు. భగవంతుని చుట్టూరు రక్షించడం కోసమో భగవంతుడికి దూరంగా ఆయన సేవించడం కోసమో ఉండిపోతున్నారు. కానీ భగవంతుడు ఉన్న లోకంలోకి వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన సమీపించడానికి అర్హత సంపాదించిన స్థితిలో ఉంటున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మన సేవాభావం నుంచి వస్తుంది. మనకున్న వ్యక్తిత్వాన్ని ఆయనకి ఎట్లాగా అంకితం చేస్తున్నామా, ఆయనకి ఎట్లాగా సేవించడానికి ఉపయోగిస్తున్నామా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సో ఈ 3 స్థితులను మనం అర్థం చేసుకోవాలి ప్రభు. సో వన్ ఈజ్ ద బేసిక్. పరమాత్మ తత్వం అనేది చాలా బేసిక్ విషయం. అయితే బ్రహ్మము అన్నది పరమాత్మ తత్వాన్ని గ్రహించినప్పుడు, అంటే పరమాత్మ తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? దేహ భావన నుంచి ఆత్మభావానికి వచ్చినప్పుడు పరమాత్మ తత్వం కనబడుతుంది.
ఆత్మభావము నుంచి భౌతిక ప్రపంచాన్ని, దేహాన్ని విడిచిపెట్టడం, దేహభావం నుంచి ఆత్మభావానికి రావడం, తర్వాత కంప్లీట్ గా ప్రకృతి తత్వాన్ని నుంచి బయటపడడం. ఫస్ట్ యూఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ కాన్షియస్నెస్, సెకండ్ యూఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్షియస్నెస్, then you are going to get out of it. Then you have to get into the other world consciousness, then you get, that's the third stage basically. Sure, Prabhu. Right, Prabhu? Sorry if I overkilled it, but yes. No problem. Neat గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. Okay, Hare Krishna. సో పైన పేర్కొనబడినట్లుగా మనసునందలి సమానత్వము ఆత్మానుభూతికి చిహ్నము. వాస్తవముగా అట్టి స్థితిని పొందిన వారిని భౌతిక పరిస్థితులను, ముఖ్యంగా జనన మరణములు జయించిన వారుగా భావింపవలను. మానవుడు దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నంత వరకు బద్ధ జీవునిగానే భావింపబడు. ఆత్మజ్ఞానము వలన సమానత్వ స్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధ జీవితము నుంచి విముక్తులదు. అనగా మరణానంతరము అతను తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించు. రాగద్వేషములు లేనివాడొకటిచే భగవానుడు దోషరహితుడు. అట్లే జీవి కూడా రాగద్వేషముల నుంచి విడివడినప్పుడు అతడు కూడా దోషరహితుడై ఆధ్యాత్మిక జగత్తును ప్రవేశించుటకు అర్హుడగును. అట్టి వ్యక్తులను ముందుగానే ముక్తులైనట్టు వారిగా భావింపవలను. అతని లక్షణములు తరువాత శ్లోకముల ముందు వర్ణింపబడినవి. సో దట్స్ ద సెకండ్ స్టేజ్ దే ఆర్ టాకింగ్ అబౌట్, రైట్? సరే, 20వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? ఎవరు చదువుతారమ్మా? చదువుతానమ్మా. చదువమ్మా. హరే కృష్ణ. 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. అనువాదము. ప్రియమైన దానిని పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైన దానిని పొందినప్పుడు కలత నొందని వాడును, స్థిరబుద్ధిని కలిగిన వాడును, మోహితుడు కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్తిగా ఎరింగిన వాడును అగు మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టి వాడే అగును. హరే కృష్ణ. సో అతని ఆ వ్యక్తి తాలూకా స్థితి ఎట్లా ఉంటుంది? పరబ్రహ్మముని అందుకోగల అర్హత కలిగిన తాలూకా మన జీవాత్మ స్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే, ప్రియమైన దానిని పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైన దానిని పొందినప్పుడు కలత పొందక, స్థిరబుద్ధిని కలిగి. ఎందుకంటే ప్రియమైనది పొందినప్పుడు కానీ అప్రియమైనది పొందినప్పుడు రెండు భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలే. స్థిరబుద్ధిని కలిగిన వాడు, మోహితుడు కానివాడు, భగవత దివ్య జ్ఞానమును పూర్తిగా నెరింగిన వాడు ఒక మానవుడు పరబ్రహ్మమునందు స్థితి ఉన్నట్టి వాడే. సో భౌతిక ప్రపంచంలో అంటూ, సో భగవంతుడు ముందు శ్లోకం వరకు కూడా పూర్తిగా సంపూర్ణంగా భౌతిక ప్రపంచానికి దూరంగా ఉండే ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చి, కానీ అర్జున నువ్వు భౌతిక ప్రపంచంలో ఉంటున్నావు కాబట్టి భౌతిక ప్రపంచంలో ఉంటూ ఆ ఆధ్యాత్మిక స్థితిలో నిలబడిన వ్యక్తి ఎట్లా ఉంటాడు? ఆధ్యాత్మిక స్థితిలో నిలబడంని నువ్వు అధ్యయనం చేసుకోవాలయ్యా. అంటే భౌతికంగా ఉంటూ, భౌతిక ప్రపంచంలో ఉంటూ కర్మలని అటువంటి ఆధ్యాత్మిక స్థితిలో చేసుకోగలిగితే కర్మ నిష్కామం అయిపోతుంది. కర్మ నిష్కామం అవ్వడం కాదు మన గోలు. కర్మ నిష్కామం అవ్వడం అనేది మొదటి స్టెప్. కర్మ నిష్కామం అవ్వడం అనేది మొదటి స్టెప్, అది ఆఖరి స్టెప్ కాదు. అది దేనికి మొదటి స్టెప్? ఇట్స్ లైక్ ద ఎస్కేప్ వెలాసిటీ. ఒక రాకెట్ బయటికి వెళ్ళాలంటే ఒక ఎస్కేప్ వెలాసిటీ ఎలా కావాలో దానికి కర్మ నిష్కామం అవ్వాలి. కానీ ఆ రాకెట్ వెళ్ళడానికి వేరొక డెస్టినేషన్ ఉంది. కేవలం బయటికి భూమి నుంచి బయటపడినంత మాత్రాన ఆ రాకెట్ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోదు. దాన్ని మూన్ మీదకి వెళ్ళాలంటే కొంత అర్హత ఉండాలి, మార్స్ మీదకి వెళ్ళాలంటే ఇంకొంత అర్హత ఉండాలి, రైట్? సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు, ఆ అవుటర్ వరల్డ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. కానీ నువ్వు భూమి మీద ఉన్నావు. భూమి మీద నుంచి ఉంటూ కూడా ఆధ్యాత్మిక స్థితిలో నిలబడడం నేర్చుకోవాలయ్యా. అది ఎట్లా? అటువంటి వ్యక్తి, బ్రహ్మాన్ని అందుకోగలిగిన వ్యక్తి లక్షణాలు ఏమిటయ్యా అంటే, ప్రియమైన దానిని పొందినప్పుడు పొంగక, అప్రియమైన దానిని పొందినప్పుడు కలత పొందక, స్థిరబుద్ధిని కలిగిన వాడు అవుతాడయ్యా. కలిగిన వాడు మోహితుడు కానివాడు, భగవద్ దివ్య జ్ఞానమును పూర్తిగా తెలుసుకున్న ఉన్న మానవుడు కాబట్టి
ప్రియమైన దానికి అప్రియమైన దానికి అతీతముగా ఉండగలుగుతున్నాడు. అటువంటి మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టు వాడే అగను. అటువంటి వ్యక్తి పరబ్రహ్మాన్న స్థితిలోనే ఉన్నవాడితో సమానము అని చెప్పుకొస్తున్నారు. దీని భాష్యాన్ని చూద్దాం. ఆత్మానుభూతి పొందిన మహాత్ముని లక్షణములు ఇక్కడ తెలుపబడినవి. ఆత్మ మరియు దేహము ఒకటే అను దేహాత్మ బుద్ధితో మోహగ్రస్తుడు కాకపోవటే అతని ప్రథమ లక్షణం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఐఎమ్ నాట్ ద బాడీ అండ్ ద సోల్ అని తెలుసుకోవడం. తాను ఈ దేహము కాదనియు దేవాది దేవుని అంశనియు అతను పూర్తిగా ఎరుగును. కనుకనే దేహమునకు సంబంధించిన దేనినైనా అతను సాధింపగలిగినప్పుడు సంతోషపడు మరియు నష్టపోయినప్పుడు చింతింపడు. మనసు యొక్క ఈ స్థిరత్వమే స్థిర బుద్ధి అనబడు. కనుకనే అతడు ఈ భౌతిక దేహమే ఆత్మగా భ్రమించట గాని దేహమును శాశ్వతమని భావించి ఆత్మ యొక్క ఉనికిని నిర్లక్ష్యపరచడం గాని చేయడు. సో 2 విషయాలు చేస్తున్నాడు ఇక్కడ. ఒకటి, భౌతిక ప్రపంచం నుంచి బయటపడుతున్నాడు. 2, ఆత్మకు సంబంధించిన విషయాన్ని పోషిస్తున్నాడు. ఈ భ్రమించుట కానీ దేహమును శాశ్వతమని భావించి ఆత్మ యొక్క ఉనికిని నిర్లక్ష్యపరచడం కానీ చేయడు. ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము పరమాత్మ భగవానుడని పరతత్వ జ్ఞానమును పరిపూర్ణముగా అవగాహన చేసుకోగలిగడి ఉన్నత స్థితికి చేర్చగలదు. ఎప్పుడైతే మనము ఏంటిది దేహభావం నుంచి బయటకు వచ్చి ఆత్మభావంలో ఉంటామో, ఆత్మ కోసము ఏమి చేయాలన్న ఆలోచన కలిగి ఉంటామో, ఆ ఆలోచన మనల్ని బ్రహ్మము పరమాత్మ భగవానుడు అనే పరతత్వ జ్ఞానమును పరిపూర్ణంగా అర్థం చేసుకునే స్థితికి చేర్చగలుగుతుందయ్యా. ఈ విధముగా అట్టి భక్తుడు అన్ని విధములుగా పరబ్రహ్మముతో ఐక్యము పొందుటకు ప్రయత్నింపక తన నిజ స్వరూప స్థితిని పూర్తిగా ఎరుగగలడు. ఇది ఏ బ్రహ్మానుభూతి లేదా ఆత్మానుభూతి అనబడును. అట్టి స్థిరమైన చైతన్యమే కృష్ణ చైతన్యము. సో కేవలము ఆత్మస్థితి తెలుసుకోవడం ఆత్మానుభూతి అయితే, మరొక ముందు స్టెప్కి వెళ్ళడమే బ్రహ్మానుభూతి. ఆత్మానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆత్మానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? దేహం నుంచి బయటపడి ఆలోచించినప్పుడు. బ్రహ్మానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బ్రహ్మాండము నుంచి బయటపడి ఆలోచించినప్పుడు బ్రహ్మానుభూతి వస్తుంది. అతి స్థిరమైన చైతన్యమే కృష్ణ చైతన్యము. అది నేర్పేదే కృష్ణ కాన్షియస్నెస్ అంటేను. అది నేర్పగలిగేదే కృష్ణ కాన్షియస్నెస్. అది మనల్ని నెక్స్ట్ స్టేట్కి, భగవత్ స్థితికి తీసుకువెళ్ళగలగాలి. రైట్? ఈ 21వ శ్లోకం కూడా చూద్దాము. రేపు ఎలాగో మీకు సెలవు అంటున్నారు కాబట్టి విల్ జస్ట్ స్పెండ్ 2-3 more minutes and we'll complete this. 21వ శ్లోకం చదువుతావమ్మా? ఎవరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదవన్నా? చదవండి మాతాజీ. 21వ శ్లోకము. బాహ్యస్పర్శేష్య సక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. అనువాదము. అటువంటి ముక్త పురుషుడు భౌతికేంద్రియ సుఖానికి ఆకర్షితుడు కాకుండా తనలోనే సుఖాన్ని అనుభవిస్తూ సర్వదా సమాధిలో ఉంటాడు. ఈ రకంగా ఆత్మదర్శి పరబ్రహ్మమును ధ్యానించే కారణంగా అపరిమిత సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎప్పుడైతే ఆత్మ ఈ దేహ భావం నుంచి బయటపడగలిగిందో, ఆత్మ ఈ బ్రహ్మాండ భావం నుంచి కూడా బయటపడగలిగిందో, అప్పుడు ఆత్మ తన ఆత్మానందము కోసము జరిగే కార్యాలని చేస్తూ ఉంటుంది. అదేమిటయ్యా అంటే భగవంతుడితో బంధం పెంచుకునే కార్యం, భగవంతుడితో బంధాన్ని అనుభవించే కార్యం. అట్టి ముక్త పురుషుడు బాహ్యేంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యమును అనుభవించుచు సదా ధ్యానమగ్నుడై ఉండను. ఆ విధముగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించే కారణమున భారమైన సుఖమును అనుభవించను. ఎప్పుడైతే మనము ఇంటర్నల్ గా చూడడం మొదలు పెడతామో, వీఆర్ ఇంటర్నలైజింగ్ అవర్ సెల్ఫ్, ట్రావెలింగ్ ఇన్సైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బేసికలీ, then you will get an enormous happiness, because ఆత్మ తాలూకా నిజ స్థితిని తెలుసుకుంటాము. ఆ ధ్యానం అంటే ఏమిటి? మళ్ళీ మన 6వ అధ్యాయం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 5వ చాప్టర్, చిన్న చాప్టర్ యాక్చువల్ గా 25, 26 శ్లోకాలు. 6వ అధ్యాయం అంతా మనకి ఆ ధ్యానం గురించి చెప్పుకొస్తుంటారు. ఆ ధ్యానంలోని మనం జరిగేది ఏంటంటే
ఆత్మతోని సంబంధాన్ని గ్రహించగలుగుతాం, ఆ స్థితికి చేరుకుంటాం. ఆ స్థితికి చేరుకున్న తర్వాత ఉండే ఆనంద రుచిని చూసిన వాడు ఇంకా బయట ప్రపంచ ఆనందానికి ఆకర్షింపబడడయ్యా. అట్టి ముక్త పురుషుడు బాహ్యేంద్రియ ఆనందంకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యమును అనుభవించచ్చు సదా ధ్యానమగ్నుడే ఉంటాడు. ఆ స్థితిలోంచి బయటికి రావడానికి, ఆ ఆనందం నుంచి బయటికి రావడానికి ఇష్టపడడు. భయం కాదు, ఇష్టపడడు. అది అంత అందంగా ఉంటుంది ఆనందం. సో మనం ఋషులను చూస్తాము, ఋషులు తపస్సు చేస్తుంటే ఎవరిని వచ్చి డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుందంటే, కొంతమంది అంటే ఇంకా ఆ స్థితిని పూర్తిగా అనుభవించే ఋషికి కోపం వస్తుంది. అది ఎంత సౌఖ్యంగా ఉంటుందయ్యా అంటే ఆ స్థితిలోంచి బయటపడడానికి ఇష్టపడరు. అది ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మను ధ్యానించే కారణమైన అపారమైన సుఖమును అనుభవిస్తూ ఉంటాడు. అది అది ఈ ఆత్మ సాక్షాత్కారము పొంది ఆత్మానుభూతి బ్రహ్మానుభూతి పొందే వ్యక్తి తాలూకా లక్షణాలు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. దీని భాష్యం చదువుకుందాం. కృష్ణ చైతన్యవంతుడు గొప్ప భక్తుడైన శ్రీ యమునాచార్యుల వారు ఈ క్రిందముగా చెప్పి ఉండేది. శ్రీకృష్ణ భగవాని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నెలకొని దేవాది దేవుని యందు నిత్య నూతనమైన ఆనందమును నేను అనుభవించుచున్నందున మైదున సుఖభావం కలిగినంతనే ఆ రుచిని ముఖ వికారము కలిగి నేను ఆ భావముపై ఉమ్మి వేయుచున్నాను. బ్రహ్మయోగము లేక కృష్ణ చైతన్యమునందున్నవాడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవయందు నెలకొని ఉన్నందున భౌతిక సుఖము పట్ల రుచిని పూర్తిగా కోల్పోవు. భౌతిక భావనలో అత్యున్నత సుఖము మైథున భావం. ప్రపంచమంతయు ఈ భ్రమతోనే కొనసాగుతుంది. భౌతికవాది ఇట్టి భావన లేకుండా ఎట్టి కర్మలను చేయజాలి. కానీ కృష్ణ చైతన్యం ఉంది నెలకొనిన అట్టి వ్యక్తి మైథున సుఖముని త్యజించి అధికమైన ఉత్సాహంతో కర్మ చేయను. అట్టి భోగ త్యాగము ఆత్మానుభూతికి ఒక పరీక్ష. ఎందుకనగా ఆత్మానుభూతి మరియు మైథున సుఖమునకు పొత్తు ఎన్నడూనూ కుదరదు. కృష్ణ చైతన్యవంతుడు ముక్తాత్ముడగుట చేత ఏ విధమైన ఇంద్రియ సుఖము పట్ల ఆకర్షణను కలిగి ఉండాడు. అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం భగవంతుని సేవలను చేసుకుంటూ వెళ్తున్నామో మన జీవితాన్ని భగవంతుని ఆనందంలో గడపడానికి ఇష్టపడే స్థితిలోని నిలబడుతూ ఉంటున్నామో అప్పుడు ఈ భౌతిక ప్రపంచ స్థితిలోంచి ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్తాము. ఈ భౌతిక ప్రపంచ స్థితిని నడుపుతున్నదల్లా కూడా మైదున భోగ వాంఛ మాత్రమే అని చెప్పి యమునాచార్యుల వారు చెప్పారు అని మనకి ప్రభుపాదుల వారు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నారు. భోగ త్యాగం, భౌతిక ప్రపంచ త్యాగాన్ని కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి అవుతాడయ్యా. అంటే తన చేసే ప్రతి కార్యము కూడా భగవంతుని ఆనందము కోసము, భగవంతుని ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కునే స్థితిలో ఉంటాడయ్యా. ఆ వ్యక్తి తను భౌతికంగా కార్యాలు చేస్తున్నా సరే ఆధ్యాత్మిక కార్యాలు చేస్తున్న ఆనందాన్ని పొందగలిగే స్థితిలో ఉంటాడయ్యా అని చెప్పుకొస్తున్నారు. రైట్. సో ఆ స్థితికి మనం ఎదగగలగాలి. అది ఆ సెక్షన్ తాలూకా లాస్ట్. అయితే నెక్స్ట్ క్లాస్లోని మనం ఇది చదువుకుందాం. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కము చేయగలగు దుఃఖ కారణములైన భాగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అటు సుఖ దుఃఖములు ఆద్యాంతమును కలిగి ఉండడు. అందుచేత ఆది అంతము కలిగి ఉండను. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి పొందాడు. ఇది నెక్స్ట్ క్లాస్ లోని చదువుకుందాము. రైట్. సో ఐ నో ఇవాళ క్లాస్ తక్కువ మంది వచ్చారు, బట్ డిడ్ ఇట్ మేక్ సెన్స్ ఆఫ్ వాట్ వి డిస్కస్డ్? yes ప్రభుజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభు? no ప్రభుజీ, ఐఎమ్ గుడ్. సరే అయితే ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే ఇక్కడ క్లాస్ క్లోజ్ చేసుకుందాము. నెక్స్ట్ వీక్ వచ్చిన జనాలను బట్టి కావాలంటే ఒక్కసారి మళ్ళీ విల్ రివైజ్ 5-6 శ్లోకాలను ఒకసారి చూసుకుని 22వ శ్లోకం దగ్గరికి వెళ్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు వచ్చారని చూసుకోలేదు నేను. ఉన్నారు క్లాస్ లో? మీ వాయిస్ చాలా ఫీబుల్ గా వస్తుందమ్మా. డ్రైవింగ్ లో ఉన్నారు ఇంకా? హరే కృష్ణ. సరేనమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుందా ప్రభుజీ? ఇప్పుడు వినబడుతుందమ్మా. ఇద్దరు డ్రైవింగ్ లో ఉన్నారమ్మా. ఓకే.
ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చాను ప్రభుజీ. సారీ ప్రభుజీ, Okay. నేను ముందే చెప్పుండాల్సిందేమో. ఐ టోటల్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఆమని మాతాజీ కూడా టెంపుల్కి వచ్చారు. పార్వతీ మాతాజీ టెంపుల్కి వచ్చారు. ఇవాళ 2 విషయాలు నేను మర్చిపోయాను. ఒకటి లాంగ్ వీకెండ్, 2 ఇంకా మీరు రాధాష్టమి సెలబ్రేషన్స్ లో ఉన్నారన్న 2 విషయాల్ని నేను పూర్తిగా మర్చిపోయాను. నాకు తెలియలేదు. అదే రాధాష్టమి గుర్తుండాలి, లాంగ్ వీకెండ్ తెలియలేదు నిజానికి. నేను మర్చిపోయాను ప్రభుజీ. రాధాష్టమి రోజు డెఫినెట్ గా అందరం టెంపుల్ కి వెళ్తామని చెప్పి ఉండాల్సింది. నేను మీకు మర్చిపోయాను. I should have encouraged that. వెళ్ళాక గుర్తుకొచ్చింది ప్రభుజీ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత నాకు. That's okay. Next week we'll just revise these shlokas and we'll move on. యా షూర్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. Hare Krishna Mataji. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. I'm stopping here. So class మీకు క్లోజ్ చేస్తున్నానమ్మా. ఓకే హరే ప్రభుజీ. కృష్ణ నాన్న. హరే కృష్ణ అమ్మ.